పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి, వెలుగుంది కాబట్టి ఆటోమేటిక్గా ఏముండాలి? వ్యతిరేకంగా చీకటి ఉండాలి. వెలుగుంది కాబట్టి చీకటి కూడా ఉంది అని బైబిల్ చెప్పిందా చెప్పలేదా? చెప్పింది. ఎవరికైనా ఒక వచనం గుర్తుందా? ఇక్కడ పలానా చోట ఉందండి అని ఒక వచనం ఎవరైనా చెప్పగలరా నాకు? పరిశుద్ధాత్మ, దురాత్మ. ఇది వెలుగు, ఇదేమో చీకటి. వెలుగుంది కాబట్టి చీకటి కూడా ఉంటుందండి, చీకటి ఏం ఖాళీ కూర్చోదు అని చెప్పడానికి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏమైనా రెఫరెన్స్ గుర్తొచ్చేసిందా మీకు? వచ్చేసిందా రాలేదా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. ఎంతకంటే స్ట్రైట్గా ఏముంటుంది రెఫరెన్స్? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. వెరీ స్ట్రైట్ రిఫరెన్స్ అది. అపోస్తలుడైన పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు, నాయన ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ కూడా ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ ఉంది, జాగ్రత్తగా చూసుకోండి అని పౌలు భక్తుడు రాసి ఇచ్చాడు. మీకు గ్రంథంలో ఉందో నమూనా చూసుకోండి. నేను అదే చెప్తున్నా, ఎప్పుడు కూడా వాక్యాన్ని దాటి ఎవడు మాట్లాడినా పట్టించుకోకండి. ఎవ్వరు మాట్లాడినా ఎక్కడ మాట్లాడాలి? ఏ పరిధిలో మాట్లాడాలి? వాక్యపు సర్కిల్ దాటి ఎవడు వెళ్ళకూడదు బయటికి. వాక్యపు సర్కిల్లో ఎవరైతే మాట్లాడుతున్నారో అక్కడ ఆగండి తప్ప, వాక్యంతో మాకు సంబంధం లేదులే అన్నట్టు ఆ సర్కిల్ దాటిపోయి క్రీస్తుని విడిచి ముందుకు సాగు ప్రతివాడు శాపగ్రస్తుడు కనుక అలాంటి శాపగ్రస్తులతో కలిసి తిరగొద్దు, వాళ్ళతో ఏకీభవించొద్దు, నష్టపోతారు. చదివండి, ఇప్పుడు వచనం చదివండి. సాధారణంగా ఈ వచనాలు వాళ్ళు చెప్పరు, ఎందుకంటే వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళకే గొయ్యి దవ్వుకున్నట్టు ఉంటుంది కదా, వాళ్ళ గొయ్యి వాళ్ళు దవ్వుకున్నట్టు ఉంటుంది కదా, చెప్పుకోరు ఇలాంటివి. ఉన్నా కూడా చూసి చూడనట్టు. ఎప్పుడు చూడండి ఇలాంటి బ్యాచ్ కీర్తనల్లోనే తిరుగుతారు. నీ గిన్నె నిండి పొర్లుచున్నది, అంతే, ఇవే నీకు దీవెన, నీకు ఆశీర్వాదం, నీకు మేలు, నీకు స్వస్థత, ఇక్కడే తిరుగుతారు వీళ్ళు తెలివిగా. అంతే తప్ప వాళ్ళకి వెన్నుపోటు పొడిచే విధంగా ఏదైనా వచ్చిన ఉందనుకోండి, అక్కడికి అసలు వెళ్ళరు, మిమ్మల్ని రానివారు కూడా. అక్కడికి తలుపేసేసి ఇక్కడ రాకండి, ఇక్కడ రాకండి, ఇక్కడ రాకండి, లోపల ఎవరు లేరు అన్నట్టు. అసలు ఆ దారిలో కూడా మిమ్మల్ని రానివ్వరు. సో సత్యం ఎరిగిన వారు అలా కాదు, అన్ని తిప్పి చూపిస్తారు. అన్ని తెలియాలి మీకు. ఏది దాచుకొనక బహిరంగముగా నేను మీ ఎదుట బోధించి తిని అని పౌలు భక్తుడు చెప్పినట్టుగా దాచుకోవద్దు, ఓపెన్గా బోధించండి అన్నట్టు ఉంటుంది సత్యం చెప్పేవాళ్ళ ధోరణి. అసత్యం చెప్పేవాడు ఇప్పుడు అబద్ధికుడు, అబద్ధాలు చెప్తానే ఉంటాడు, మోసం చేస్తానే ఉంటాడు. వాడు అబద్ధికుడు కనుక, అబద్ధమునకు జనకుడు కనుక, వాడు ఆది నుండి అబద్ధికుడే, ఆది నుండి నరహంతకుడే అన్నాడు. ఈ అబద్ధం అనే లక్షణం ఎవరిలో కనబడిందో వాడు సాతాను, అంతే. అవునా? అబద్ధం అనే లక్షణం నీతిమంతుల్లో ఉంటుందా? మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎందుకు అంతకుముందు మనమే కదా ఈ అమతేజ అనే ఆ కుర్రాడు 2 లక్షలు డిమాండ్ చేశారు నన్ను అన్నాడా? నేనేమన్నాను? బాబు ముందు అర్జెంటుగా ఫోన్ నెంబర్ పెట్టు, నీకు ఫోన్ చేస్తే రికార్డింగ్ పెట్టు, లేకపోతే నీ దగ్గర మెసేజ్ ఉంటే మెసేజ్ పెట్టు, నిన్ను ఎలా డిమాండ్ చేశారో ఆ వివరాలు బయట పెట్టు. నేనైతే నీకు 2 లక్షలు పట్టుకొచ్చి నీ చేతిలో పెట్టి నీకు క్షమాపణ చెప్పి వెళ్తా. ఎవరు చేశాడు నిన్ను డిమాండ్? చెప్పు, అర్జెంటుగా చెప్పు. నా మనుషులు చేశారా? నేను చేశానా? ఏ వేలో చేసాం? ఉత్తరం రాసామా? మెసేజ్ పెట్టామా? వాట్సాప్లో డిమాండ్ చేసామా? టెలిగ్రామ్లో డిమాండ్ చేసామా? యూట్యూబ్లో డిమాండ్ చేసామా? ఎలా డిమాండ్ చేసాం? ఏ వీడియో తీసేయడానికి నేను 2 లక్షలు అడిగాం? నువ్వు అర్జెంటుగా బయట పెట్టు అని అడిగితే ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేదు. అంటే ఇప్పుడు అబద్ధికుడా కాదా తమ్ముడు? నో డౌట్ ఎట్ ఆల్ అబద్ధికుడు. ఇంకా అబద్ధికుడు కాబట్టే నేను 2 లక్షలు ఎవరు డిమాండ్ చేశారో అర్జెంటుగా చెప్పేస్తే అప్పుడు అందరూ నన్ను ఏమంటారు? ఇప్పుడు చీ అంటారా అనరా? మరి నువ్వు నిజంగా యథార్థవంతుడు అయితే నేను ఇంత రోషంగా అడుగుతున్నాను, ఇప్పుడు 3 సార్లు అడిగాను, పెట్టు బయట పెట్టు, నిందలేసేస్తే సరిపోదు కదా. 2 లక్షలు అడిగారు నన్ను వీడియో డిలీట్ చేయడానికి అని అన్నావు. మళ్ళీ నేను ఎక్కడి నుంచి తేనండి 2 లక్షలు అంటే? మిమ్మల్ని ఏమన్నా ఏంటి? నేను ఎక్కడి నుంచి తేనండి 2 లక్షలు అంటే? నేను ఎవడేమన్నాడు అసలు? నేను అడిగానా? పోనీ అడిగినట్టు ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయి ఉంటే పెట్టవయ్యా, యావత్ క్రైస్తవ సమాజం చూస్తుంది కదా. పెట్లా. మరి ఎప్పుడు పెడతాడో అందరూ అడగండి. ముందే గొడవ తేల్చండి. 2 లక్షలు రెడీగా పొట్లం కట్టి పెట్టాను పట్టుకెళ్ళి ఇచ్చేయడానికి. నేనే అడిగాను నిన్నని ఎక్కడ నిరూపించినా 2 పోనీ 5 ఇస్తానయ్యా, పోనీ ఎక్కడ చోట ఇచ్చాను, నీకు 5 ఇస్తాను, ఇంకేంటి కథ? సో కాబట్టి అబద్ధమునకు జనకుడు, అబద్ధమాడువాడు, వాడు తన స్వభావమును అనుసరించియే మాటలాడును అన్నాడు. ఇక్కడ నుంచి ఇప్పుడు తప్పుడు మాటలు రాకూడదు. దైవజనుడు ఉన్నప్పుడు అసలు అబద్ధం రాకూడదు కూడా. ఉంటే ఉన్నదని చెప్పే, లేదంటే లేదని చెప్పే. ఒప్పేసుకుంటే ఒప్పేసుకో, తప్పైతే ఒప్పని చెప్పి నిలబడిపోవడంగా అంతే. రహదారిలో వెళ్ళేలా ఉండాలి తప్ప దొడ్డిదారులు అడ్డదారులు పనికిరావు మనకి. స్ట్రైట్, ఒకటే మాట ఒకటే బాట, అలా ఉండాలి. అది యథార్థవంతుని లక్షణం. సరే, ఇక్కడ అబద్ధం ఉంది, నిజం ఉంది, చీకటి ఉంది, వెలుగుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:13లో దాన్ని మీకు వివరిస్తున్నాడు. చూడండి ఏమనుందో చూడండి. ఏలయనగా అట్టివారు మనతోనే ఉంటారు, మనలోనే ఉంటారు, కానీ మనోళ్లే ఎలా కనబడుతున్నారు మనకి? మనోళ్లే ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండి చూడ రుచుల జాడ వేరు. రుచి చూసేంత వరకు ఒక్కలాగే ఉంటారు. రుచిని బట్టి మీరు తెలుసుకోవాలి.
వారు మనలోనే ఉంటారు, మనతోనే ఉంటారు అని అక్కడ ఏం చెప్తున్నారు బైబిల్ గ్రంథంలో? పౌలు చెప్తున్న మాట ఇది సుమా, నమూనా. పౌలు భక్తుడు ఇస్తున్నటువంటి మాదిరి. చదవండి. ఇంతమంది చదువుతుంటే మీకైనా అర్థమవుతుందా కదా? అందుకని ఒకళ్ళు చదివితే అందరికీ అర్థమవుతుంది. నువ్వు చదువు అభి చదువుతాడులే. నువ్వు చదువు అభి గట్టిగా. ఏలైనగా ఇకేమో నోరు ఉండదు, కొంచెం గట్టి. క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారై ఉండి. ఆగండి, అభి చదువుతున్నాడు కదా, ఆగండి. దొంగ అపోస్తలుడు అన్నాడు. అంటే అపోస్తలుడు ఒరిజినల్, అపోస్తలుడు ఒరిజినల్, దొంగ అపోస్తలుడు డూప్లికేట్. అర్థమైందా? ఇది ఒరిజినల్ అయితే ఇదేంటిది డూప్లికేట్. రైట్. దొంగ అపోస్తలు. నెక్స్ట్, మోసగాండ్రకు దేవుని పనివారట. అబ్బాబ్బాబ్బ, దేవుని పనిలో మోసగాళ్ళట. మోసగాండ్రకు దేవుని పనివారు, మోసగాండ్రకు పనివారు, దేవుని పనిలో మోసగాళ్ళు అన్నాడు అక్కడ. పౌలు భక్తుడు రాశాడు ఇది. ఎవరో ఆకాశరామన్న రాయిలా, పౌలన్న రాసింది ఈ మాట. మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. మీరు అదేంటిది నిజమా నిజమా ఆశ్చర్యపోకండి. ఇది ఆశ్చర్యం కాదు. వీళ్లకు బోధించే గురుగారైన సాతానే, వీళ్ళను ప్రేరేపిస్తున్నటువంటి అపవాదే వెలుగుదూత వేషం వేసుకుని వస్తున్నాడట. అంటే ఎప్పుడైనా ఒకవేళ కర్మగాలి మీకు దూత కనబడితే మిమ్మల్ని మరియా అనగానే ప్రభు కృపకు పాత్రురాలను సెలవిమ్ము అనకూడదు. ఎందుకంటే అది వెలుగుదూతట. అర్థమైందా? వెలుగుదూత. ఈ వెలుగుదూత వేషం ఎవరు ధరిస్తున్నారట? సాతాను ధరిస్తున్నాడట. నెక్స్ట్ చదవండి అసలు ట్విస్ట్. గనుక వాడి పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషం వేసుకుంటారు, కానీ లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్లు, జాగ్రత్త, మిమ్మల్ని మింగేస్తారు, జాగ్రత్త. వాళ్ళు నీతి పరిచారకుల వేషం ధరించుకుంటారు. అర్థమైందా? సో కాబట్టి మీరందరూ ఎలా ఉండాలి? అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. రైట్. నీతి పరిచారకుల వేషము ధరించుకుందురు. రైట్. అంటే ఇప్పుడు ఒరిజినల్లో ఉంది, అట్ ద సేమ్ టైం ఒరిజినల్తో పాటు ఏముంది? డూప్లికేట్ కూడా ఉంది. ఇప్పుడు మరి ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో మనం దేన్ని బట్టి గుర్తుపట్టాలంటే ఈ నమూనాను బట్టే, ఈ నమూనాలో ఉన్నదానిని బట్టే గుర్తుపట్టాలి, లేకపోతే మనకు తెలీదు. రైట్. ఇప్పుడు పరిశుద్ధాత్ముడిని వాడుకొని మోసం చేయడం అనేది అపవాదికి ఆట. ఎందుకంటే డైరెక్ట్గా దొంగ మీ దగ్గరికి వచ్చి నేను దొంగనే అంటే మీరు ఇస్తారా ఏమైనా? ఎవరు? మరి ఎలా రావాలి? దొంగ మీ దగ్గరికి వచ్చినప్పుడు మంచోళ్ళ రావాలి. మంచోళ్ళ వచ్చి ఏమండి ఈ అడ్రస్ ఎక్కడండి మేడం గారు అంటే, ఏ అడ్రస్ అయినా ఇదే అడ్రస్ అండి, ఇక్కడ మీ పక్కనే ఏం చెప్పారండి, ఏదమ్మా ఇలా చూస్తాననేలోగా మెడలో తెంపేసి పారిపోవాలి అడ్రస్ నీ చేతిలో పెట్టుకొని. ఆ బీచ్ ఎవరో అక్కడ బండి వేసుకుని ఉంటాడు, రై 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 గబగబ వెళ్ళి ఎక్కియాలి, పోవాలి. అంతే తప్ప మేడం చైన్ లాక్కోవడానికి వచ్చా, రెడీగా ఉండాలిగా, మేడం అనుకూలంగా పెట్టు, తెంపుకొని పోతా అంటే మేడం ఒప్పుకుంటుంది. అంటే అమ్మ దొంగోడ పెద్ద 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 కేకలు ముందే మొదలు పెడేద్ది కదా. అందుకని అలా చేయడు. చాలా సింపుల్గా వచ్చి ఏం ఎరగనట్టుగా ప్రేమగా మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఆప్యాయంగా మాడుతూ తెంపుకెళ్ళిపోతాడనమాట. సో కాబట్టి ఇద్దరున్నారు. మరి ఈరోజు క్రైస్తవ సమాజానికి కళ్ళు మూసుకుపోయి ఉప్పు కర్పూరం రెండు ఒకలాగా కనబడతాయి. తెలియట్లేదు ఏది ఉప్పు ఏది కర్పూరం, ఏది నిజం ఏది అబద్ధం, ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ కనిపెట్టలేకపోతున్నారు ఈరోజు క్రిస్టియన్స్ కదా. సో అందులో మీరు గమనించాలి ప్రియమైన దేవుని ప్రజలారా, సత్యం ఎప్పుడు సత్యమే, అసత్యం ఎప్పుడు అసత్యమే. సత్యం ఎప్పుడు సత్యమే. కొంతమంది బాధపడిపోతున్నారు ఈ మధ్య, ఈ 2-3 రోజుల నుంచి. ఇదేంటండి ప్రసాద్ రెడ్డి గారు, మీరంటే మాకు చాలా ఇష్టం అండి, మీరు ఇలా మాట్లాడడం మాకు నచ్చలేదండి, మీరు మాట్లాడొద్దండి అంటున్నారు నన్ను. నేనేంటంటే అరే నాయన, నేనంటే మీకు ఇష్టం కాదురా, మీరంటే నాకు ఇష్టం కాబట్టి మాడుతున్నాను రా బాబు. మీరంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ ఆల్, అందుకే మాట్లాడుతున్నాను నేను. నా తల్లులు, నా చెల్లెళ్ళు, నా అక్కలు, నా అన్నలు, నా క్రీస్తును నమ్మిన వారు మోసపోతుంటే చూసి తట్టుకోలేక నిజాలేవో అబద్ధాలేవో కలిసి మాట్లాడుకుందాం, కూర్చొని మాట్లాడుకుందాం, నన్ను పిలవండి నేను వస్తా, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి నన్ను కూడా తీసుకెళ్ళండి రా నాయన అని అడుగుతున్నాను నేను. అంత అందంగా ప్రేమించి పిలుస్తున్నాను నేను. భయం వేసి నాకు ఏమైపోతారో అని, రోజు రోజుకి దిగజారిపోతున్నారు, రోజు రోజుకి అన్యాయం అయిపోతున్నారు అని. వాళ్ళేమో అయ్యో మీరు ఇలా మాట్లాడకండి బ్రదర్ అంటే ఏం చేయమంటారు నన్ను? ప్రభు ఏమో నన్ను మాట్లాడమంటాడు, ఆయన వాక్యం నన్ను మాట్లాడమంటది, దేవుని ఆత్మ నన్ను మాట్లాడమంటది తప్ప నువ్వు మౌనంగా ఉండని చెప్పదు. సో వీళ్ళు అంటారు నువ్వు మాట్లాడొద్దంటారు. నేను ఎవరి మాట వినాలి? దేవుని ఆత్మ మాట వినాలా, మనుషుల మాట వినాలా? నేను మనుష్యులను సంతోషపెట్టువాడనైతినా క్రీస్తు దాసుడను కాకయే పోదును. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఇంతమంది మోసగాళ్ళలో నేను మోసగాడిని అయితే నన్ను ఏమైనా కాదంటారా, నన్ను ఏమైనా వద్దంటారా?
నా మాటకు కూడా లొంగిపోతారు, నేను మోసం చేసుకోవచ్చు హాయిగా. సో కాబట్టి అది చేయకూడదమ్మా. రేపు పొద్దున ప్రభు తీర్పు దినాన ఆయన సింహాసనం ముందుకు వెళ్ళి నిలబడాలి, లెక్క చెప్పాలి. కాబట్టి ఒరిజినల్ ఉందట, డూప్లికేట్ ఉందట. సాతాను కూడా వెలుగుదూత వేషం ధరిస్తున్నాడట. కనుక వాడి పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషం ధరిస్తారట. ఇప్పుడు చాలామంది నేను మాట్లాడుతుంటే, ఏమయ్యా బాబు ఈ పేర్లు పెట్టి పిలవడాలి ఏంటి, పిలిచి వాళ్ళ ముందుకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, వాళ్ళకి చిన్న షో చేస్తున్నారు, మైక్ ముందు ఏదో మాట్లాడిస్తున్నారు, మళ్ళీ వాళ్ళ ఇంటికి వాళ్ళు పంపించేస్తున్నారు తప్ప అక్కడ జరిగింది లేదు, ఒరిగింది లేదు, చేసింది లేదు, ఏడిసింది లేదు, ఏమి లేదు. అక్కడ వీళ్ళు ఎమోషనల్ అయిపోయి బాబాయ్ నన్ను పిలిచేసాడు అనుకోవడం తప్పితే అక్కడ ఏముందిరా నాయన, మీ ఇంటి పేరు చెప్పలేడు, మీ ఊరి పేరు చెప్పలేడు, మీ అమ్మానాన్నల పేర్లు చెప్పలేడు, మీ ముత్తాత పేరు, మీ తాత పేరు, మీ వంశం ఏమి చెప్పలేడు, అవేమీ తెలియవు. మీ డోర్ నెంబర్ తెలియదు, మీ ఆధార్ కార్డ్ నెంబర్ తెలియదు, మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందో లేదో తెలియదు, మీకు పింఛన్ వస్తుందో లేదో వాడికి తెలియదు, మీరు ఇంటి దగ్గర ఎలా ఉంటారో తెలియదు, ఏమీ తెలీదు. కానీ మీ పేరు తెలిసిపోయిందంటే ఎలా తెలిసిందని నువ్వు కొంచెం పరిజ్ఞానం పెట్టి ఆలోచిస్తే అది కూడా తెలిసిపోద్ది. కానీ నువ్వు అది అర్థం చేసుకునేంత తెలివి లేదు, ఏమీ లేదు, మూర్ఖత్వం తప్ప. ఎర్రగొర్రెలాగా వెళ్ళడం, పేర్లు పిలవడం, వీళ్ళ ముందుకు వచ్చేయడం, అబ్బాబాబా నా పేరు పిలిచేశారంటే ఆ సంకలు కొట్టుకోవడం తప్పితే ఏమొచ్చింది నీకు? పేరు పిలిచాక నీకు ఏమొచ్చింది చెప్పు, ఒక్కడిని చూపించు. పేరు పిలిచి వెంటనే ఏదో చేసేశారు ఇక్కడ, ఏదో చేశారు ఇక్కడ, పేరు పిలిచి వెంటనే ఏదో చేశారు ఇక్కడ అంటే ఏం చేయట్లేదు అక్కడ. మీరు కావాలంటే వీడియోలు తీసి పెట్టుకోండి, డైరెక్ట్ వీడియోలు తీసుకోండి వెళ్ళి. పేరు పిలిచి ఏం చేయట్లేదు అక్కడ, అంతే. ఆ పేర్లు పిలవడమే అద్భుతమా అని అడిగాను నేను. పేర్లు పిలవడం అద్భుతమా? కాదు. దాన్ని అద్భుతమని బుద్ధున్నాడు ఎవడండు? పేర్లు పిలవడం అద్భుతమని ఎవడండు అంటాడా? అస్సలు అంటాడు. తప్పదు, అది అసలు అద్భుతమే కాదు. సరే, ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే పరిశుద్ధాత్మను ఆపుతావా, పరిశుద్ధాత్మ కృపావరాలను ఆపుతావా అని అడుగుతున్నారు. పరిశుద్ధాత్మ కృపావరాలలో పేర్లు పిలవడం ఉందా? చదివారు ఎప్పుడైనా బైబిల్? చదివారు కదా. చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము. అందరు తీయాలమ్మా బైబిల్, అందరు తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చూద్దామా. 7వ వచనం నుంచి చూద్దాం. ఆయనను అందరి ప్రయోజనము కొరకట. ఇదేనికట ఈ వరాలు, కృపావరాలు ఎందుకట? అందరి ప్రయోజనం కొరకు. పరిశుద్ధాత్మను నమ్ముతున్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఈ నమూనా చూసుకోండి. ఈ నమూనాలో ఉంటేనే నమ్మండి, నమూనాలో లేనిది ఏది నమ్మొద్దు. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ఇవి దృశ్యమైనవే తప్ప అదృశ్యమైనవి కావు. అర్థమవుతుందా? గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్స్, గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఈ హోలీ స్పిరిట్ గిఫ్ట్స్ అన్నీ కూడా విజిబుల్ థింగ్స్, నాట్ ఇన్విజిబుల్. అర్థమైందా? గిఫ్ట్స్, ఆల్ గిఫ్ట్స్ ఆర్ విజిబుల్, నాట్ ఇన్విజిబుల్. కంటికి కనిపించేవే పరిశుద్ధాత్మ కృపావరాలు. ఎలాగా? జరుగుతుండగా కనబడతాయి, ప్రజల మధ్యలో జరుగుతాయి, అవి ప్రజలందరూ చూస్తుండగా జరుగుతాయి. అందులో మీరు చదవండి చక్కగా. అందరికీ ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతుంది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము. కృపావరాలలో మొదటిది ఏంటట? బుద్ధివాక్యము. ఇది కూడా వరమేనట. బుద్ధివాక్యము వరము. రెండోది బుద్ధివాక్యం అంటే ఇంకోటేమో బుద్ధి కలిగించే వాక్యము, రెండోది జ్ఞానము కలిగించే వాక్యము. బుద్ధి కలిగించే వాక్యము పరిశుద్ధాత్మ వరాలలో ఒకటి, జ్ఞానము కలిగించే వాక్యము పరిశుద్ధాత్మ వరాలలో మరొకటి. ఈ రెండు వరాలకి ఉన్నా విలువ లేదు ఈరోజు. ఉందా? వాళ్ళని ఆయన మంచి బుద్ధి చెప్పే వాక్యం చెప్తాడండి, బుద్ధి వాక్యం చెప్తాడండి అంటే మాకు నచ్చలేదు బ్రదర్ రావారం. మరొక ఆయన ఉన్నాడండి, జ్ఞానవాక్యం చెప్తాడండి, చాలా జ్ఞానం ఉన్న వాక్యం చెప్తాడండి, మనకి జ్ఞానం కావాలి కదండి అంటే మాకు ఆ వరం కూడా పెద్ద ఎక్కలేదండి, కిక్లేదు అందులో. మరి ఏం కావాలైనా నీకు? ఏం కావాలి నీకు? ఈ రెండు విజిబుల్ థింగ్స్. జ్ఞానము బుద్ధి కూడా చెప్పడం కంటికి కనబడుతుంది, మీకు చెవికి వినపడుతుంది కదా. సరే నెక్స్ట్. మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసం అట. వినుట వల్ల విశ్వాసం కాదు, ఇక ఆత్మ వలననే విశ్వాసం. ఎందుకు? కొన్ని కార్యాలు పరిశుద్ధాత్ముడు స్పెషల్గా ఎందుకు జరిగిస్తున్నాడంటే, ఇప్పుడు వినుట వల్ల విశ్వాసం కలగాలంటే వినటానికి సర్వసత్యం ఉండాలి. అప్పుడు మరి అప్పుడుందా? ఈ పత్రికలు రాసే సమయానికి సర్వసత్యం ఉందా? ఇంకా రాలేదు సర్వసత్యం, ఇంకా అన్ని పత్రికలు రాయబడలేదు. సో కాబట్టి విశ్వాసాన్ని కూడా ఒక వరంగా ఇచ్చాడు. అర్థమైందా? ఇప్పుడు బైబిల్ లేనప్పుడు, బైబిల్ లేదండి, అందుకే మీకు పంపించిన పత్రిక మీరు మరో సంఘానికి పంపించి వాళ్ళతో చదివించుకోండి అన్నాడు పౌలు భక్తుడు. ఎందుకు? మరి వాళ్ళకి ఒకటే పత్రిక ఉంది, ఏం చేస్తారు మరి? వీళ్ళు చదివేసుకున్న తర్వాత ఇది అక్కడ పంపించి చదువుకోవాలి. ఇప్పుడు అంత కర్మ ఏమీ లేదు. నా బైబిల్ నా దగ్గర ఉంది, నీ బైబిల్ నీ దగ్గర ఉంది, నేను నీకు పంపించక్కర్లేదు నా బైబిల్, నువ్వు నాకు పంపించక్కర్లేదు. అందరికీ బైబిల్ ప్రింట్ అయిపోయి చేతుల్లోకి వచ్చేసింది ఇప్పుడు. కానీ ఆ రోజుల్లో లేదు కాబట్టి పౌలు గారు ఏమన్నారంటే, నాయన మీరు పంపించి చదువుకోని అన్నారు. అలాగే ఆత్మ వల్లే కూడా విశ్వాసం వచ్చేదట. కృపావరాల్లో
ఆత్మ వలన విశ్వాసం పుట్టడం. ఆత్మ వలననే విశ్వాసం అంటే తర్వాత రెండోది, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరుచు వరము. స్వస్థపరుచు వరం అంటే ఎలాంటిది? నమూనా ఎక్కడుంది? స్వస్థపరచడానికి నమూనా వాక్యంలో ఉంది. స్వస్థపరచడానికి నమూనా ఎక్కడుంది? వాక్యంలో ఉంది. పేతురు గారి అత్త జ్వరంతో మంచం మీద పడుకుని ఉందట. జ్వరం ఉన్న వాళ్ళు మీకు తెలిసిపోతారా? తెలిసిపోరా? మంచి తీవ్రమైన జ్వరం అట అది. ఎలా ఉంటారు ఇప్పుడు జ్వరంతో ఉన్నవాళ్ళు? ఫేస్ తెలిసిపోద్దా? చర్మం పొగలొస్తుంటాయి కదా, వేడిగా తడిగుడ్డ పెట్టాలి, మొత్తం ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది, వణుకుతారు కొంతమంది అయితే చలి జ్వరం వచ్చేస్తే. ఇప్పుడు స్వస్థపరిచే వరం ఎలా పనిచేస్తుందంటే, జ్వరంతో ఉన్న పేతురు అత్త దగ్గరికి వెళ్ళి కమాన్ లే చేయి పట్టుకుని ఇలా అనగానే ఒళ్ళు చల్లగా అయిపోయింది. పారాసిటమాల్ వేయలేదు, పారాసిటమాల్ వేసిన గంటన్నరకు ఎప్పటికో తగ్గుతుంది. ఇమ్మీడియట్గా ఒళ్ళు చల్లగా అయిపోయింది. ఇమ్మీడియట్గా ఇది నార్మల్, నాకు జ్వరం లేదు, నేను ఎలా ఉన్నా అలాగ అయిపోయింది. ఆవిడ పని చేయడం మొదలెడిసింది. మనకు జ్వరం తగ్గాక కూడా 2 రోజులు నీరసం తగ్గదు, కర్మ. కానీ ఆవిడకి నీరసం లేదు, ఏమీ లేదు. స్పాట్లో, ఆన్ ద స్పాట్లో జ్వరం ఎగిరిపోయింది, పని చేసేస్తుంది. జ్వరం ఉందో లేదో మనకు తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది. ఇప్పుడు థర్మామీటర్ కూడా పెట్టి చూడొచ్చు. ఇప్పుడు అడ్వాన్స్ థర్మామీటర్లు వచ్చేసినాయి. జస్ట్ ఇక్కడ నుదుటి మీద పెట్టి టిక్ని కొడతాడు, ఇలాగ ఏదో గంతో పీల్చినట్టు చూపించేస్తుంది ఎంత టెంపరేచర్ ఉందో. సో అలాగా చూసి వెంటనే లేపేస్తే అయిపోయింది. దట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్, హీలింగ్ అనమాట. ఇన్స్టెంట్ హీలింగ్ అంటే అది. ఇక్కడ రెండోది, ఆగండి, ఇంకా ఆగండి, స్వస్థపరిచే వరం అయిపోలేదు, ఆగండి. బైబిల్ ప్రకారంగా చూద్దాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం మొదటి నుంచి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహాను దేవాలయంలోకి ఎక్కి వెళ్ళిచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడై ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెనో. ఇది ట్విస్ట్. దిస్ ఇస్ ద ట్విస్ట్. ఏమవుతున్నాడు? మోసుకొని వెళ్తున్నారంట. పుట్టినది మొదలుకొని కుంటోడేటప్పుడు పుట్టుకతో కుంటోళ్ళు, పుట్టుకతో గుడ్డోళ్ళు ఊరందరికీ తెలుస్తారు, బంధువులందరికీ తెలుస్తారు, స్నేహితులందరికీ తెలుస్తారు. వాళ్ళని ఎరిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పుట్టుకతో గుడ్డోళ్ళు, పుట్టుకతో కుంటోళ్ళు, పుట్టుకతో మోగోళ్ళు, మనకు అందరికి తెలిసిపోతారు వాళ్ళు కదా. వాళ్ళని దాచలేం. అవి దాచేవి కాదు. సడన్గా యాక్సిడెంట్ అయ్యి ఏదో ఫిజికల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే అది వేరు, కానీ పుట్టుకతోనే ఆ డిసీజ్తో పుట్టినప్పుడు వాళ్ళని దాచగలమా? దాచలేం. ఇప్పుడు ఈ పుట్టుకతో కుంటోడు మోసుకొచ్చట దేవాలయం దగ్గర భిక్షం అడుగుట కొందరు ప్రతిదినం వారిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చారట. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. కొందరు మంచోళ్ళు పాపం ఆ రోజుల్లో పూనుకొని పొద్దున తీసుకొచ్చి అక్కడ పాడేయడం, సాయంత్రం వచ్చి మళ్ళీ తీసుకుని వెళ్ళటం. ఇతనేమో దేవాలయం దగ్గరకు వచ్చి బాబు ధర్మం చేయండి బాబు అని అడుక్కోవటం. అలా జరుగుతుంది ప్రక్రియ. ఒకరోజు పేతురు యోహాన్లు ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నారు. అక్కడ భిక్షం అడుక్కుంటున్నాడు. మా తట్టు తేరి చూడమన్నాడట పేతురు యోహాను. ఇద్దరు కలిసి చూసి మా తట్టు చూడు అన్నారట. వాడు ఏమైనా దొరుకుతాయని కనిపెడుతూ వారి యందు లక్ష్యమించాడట. అంతటి పేతురు వెండి బంగారాలను అయితే లేవు కానీ నాకు కలిగిందని నీకు ఇస్తున్నాను, నజరేయుడని యేసుక్రీస్తు నామమున నడువు అని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తున వెంటనే ఏం జరిగిందో చూడండి. వాని పాదములు చీలమండలు బలము పొందెను. అంటే పుట్టుకతో పోలియో కాల్ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. సన్నగా రివట్లా ఉంటుంది అనమాట, ఒక ఊచ ముక్కలాగా. దానికి చర్మం అలాగ పొంగుకుంటూ, చపాతీ పిండి పొంగిపోయినట్టు అలా చర్మం అలా పొంగుకుంటూ వచ్చేసింది గ్రాఫిక్స్లో. ఆ ఎముక గట్టిపడిపోయింది, సెట్ అయిపోయింది, కాలు వంకర సెట్ అయిపోయింది, వంకరంతా సెట్ అయిపోయి కావాల్సిన కాడంతా చర్మం పూడుకుపోయి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చర్మం అలాగా ఫామ్ అయిపోయింది. సినిమాలో గ్రాఫిక్స్ చూపిస్తారు కదా, అలాగ అలా ఫామ్ అయిపోయింది చర్మం. అంతే, టక్కన దిగ్గున లేచి నిలబడ్డాడట. అలాగా నడుస్తున్నాడట, గొంతులు కూడా వేస్తున్నాడట. నడుచుచ్చు గొంతులు వేయచ్చు, దేవుని స్తుతించు, వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాడట. ప్రాక్టీస్ చెయ్యి, నడు, చూడు. ఈ పనికి మళ్ళీ డ్రామాలు ఏం లేవు. ఇప్పుడు మనం ఏం ప్రాక్టీస్ చేయించక్కర్లేదు. అది అక్కడ అద్భుతం. అది టక్కన లేస్తారు, నడుస్తారు, వాళ్ళు ఎగురుతారు, మనం ఎగరక్కర్లే కదా. ఇది స్వస్థత వరం అంటే. అర్థమైందా? అంటే స్వస్థత వరం విజిబుల్ థింగా, ఇన్విజిబుల్ థింగా? విజిబుల్ థింగ్ అంటే అందరికి కనబడిపోద్ది, దాచలేని దాన్ని. స్వస్థత వరం ఉంటే నీ దగ్గర ఎవ్వడి దాచలేవు దాన్ని. అగ్నినైనా దాచగలవేమో కానీ జేబులో పెట్టుకొని, నిప్పునైనా. స్వస్థత వరాన్ని దాచలేవు, అది కనబడేది తప్ప కనబడనిది కాదు. కాబట్టి ఎవరికి స్వస్థత వరం ఉన్నా అది కనబడిపోవాలి. అది కనబడిపోవాలంటే ఇది ఇలా కనబడిపోయింది. ఏదైనా సరే పబ్లిక్లో డైరెక్ట్ జరిగిపోద్ది. ఇంకా అక్కడ ఇన్స్టెంట్గా మళ్ళీ డిలే అవటాలు, కాసేపు కొబ్బరి నూనె రాసి మదన చేయటాలు. మర్దన పూర్తయింది అన్న కేరళ ఆయుర్వేద వైద్య నిలయం. తర్వాత మళ్ళీ కనబడి మరి ప్రస్తుతానికి మదన చేశారు, ఇంటికి వెళ్ళరా అని చెప్పటాలు. ఇలాంటి పనికి మళ్ళీ ట్రిక్కులు ఉండవు. అది డూప్లికేట్, అది ఒరిజినల్. ఇది చూడండి, మన బైబిల్లో ఒరిజినల్ ఉంది, నమూనా. ఇది సెట్ అయితే మనం నమ్ముదాం, ఇది సెట్ అయితే అది హ్యాపీ, మనం నమ్ముదాం.
ఇది సెట్ అవ్వకపోతే వద్దు, నమ్మదు అసలు. అరే బాబు నువ్వు దొంగరా అని చెప్పడమే. ఇది సెట్ అయింది అనుకోండి, నేను ఒబే అవుతాను. సెట్ అవ్వకపోతే నేను ఒబే అవ్వను. రైట్ రైట్. ఇక మరో వరం ఏంటి? నెక్స్ట్ వరం చూడండి. రెండో వరం స్వస్థత వరం అయిపోయింది. మూడోది, మరి ఒకనికి అద్భుత కార్యాలు చేయు శక్తట. ఏ శక్తట? అద్భుత కార్యాలు. ఎలాగుంటాయి అద్భుత కార్యాలు? చూపిస్తాను చూడండి. అపోస్తల కార్యాలు, అద్భుత కార్యాలు చేసే శక్తి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 6వ వచనం. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడు అబద్ధ ప్రవక్త అయిన బరయేసు అనువాడు ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను ఒక అధిపతి వద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమ అధిపతిని విశ్వాసం నుండి తొలగించాలని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమను పేరుకు గారడీవాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై, పౌలు గారికి ఉంది వరం ఉంది, అద్భుతాలు చేసే వరం ఉంది. ఎవరికి? పౌలు గారికి. నిండిన వాడై అతని తేరి చూచి సమస్త కపటముతో సమస్త దుర్మార్గముతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నువ్వు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గుడ్డోడువై సూర్యుని చూడకుందువుగాక. అప్పుడు టైం పట్టిందా? వెంటనే కళ్ళు పోనీయా? వెంటనే ఆన్ ద స్పాట్, నో డిలే. ఏమైందట? కళ్ళు కనపడ మానేసినాయి. మబ్బులు చీకటి కమ్మి అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకుని బాబు కళ్ళు కనపట్లేదు బాబు అంటాడు ఇల్లగా. అది అద్భుతం అంటే ఆన్ ద స్పాట్లో జరగాలి. అర్థమైందా? అంతేగాని పేర్లు పిలవడం అద్భుతం ఏంటి? ఎక్కడుంది బైబిల్లో పేర్లు పిలవడం అద్భుతం అని? పరిశుద్ధాత్మ వరాలలో ఇక వారం పేర్లు పిలుచుడు. ఇంకా దాగదు. ఇంకా పిలవడాలే, వచ్చినోడల్లా పిలవడాలు, నువ్వు రావడాలు, మైకి ముందుకు చెప్పడాలు, ఇంటికి పోవడాలు, నీ బతుకులో జరగడాలు ఏమి లేవు. ఉన్నాయంటే కొంచెం చూద్దామంటే మనల్ని రమ్మనమనాలి. పిరుకోడు భయపడతాడు, ధైర్యవంతుడు భయపడ్డు. అవునా కదా? భయపడేవాడు సాతానుగాడు భయపడాలి దేవుడికి. దేవుని సేవకుడికి, సత్యానికి అపవాది భయపడాలి. అంతే తప్ప సత్యం ఎవడి ముందు తల దించదు, సత్యం ఎవడికి తల వంచదు, సత్యం ఎవడికి భయపడదు. అది సత్యానికి ఉన్న గుండె ధైర్యం. అసత్యం ఎప్పటికీ భయపడతానే బతుకుద్ది. దొంగడు భయపడాలి, మంచోడు ఎందుకు భయపడాలి? సింహంలో వెళ్తారు, నీతిమంతులు సింహం వలే ధైర్యంగా ఉంటారు. సో ఇది అద్భుతం. టక్కన ఎగిరిపోయినంత కళ్ళు ఫ్యూజులు రాలిపోయి బల్బు ఫిల్మెంట్ రాలిపోయినట్టు అద్భుతం జరిగింది. కళ్ళు టక్కన పోనీ అంతే. పౌలు గారు మాటకే పోనీ కళ్ళు. స్పాట్ మళ్ళీ ఇంకా డిలే లేదు. కళ్ళు పోనీ. ఇంకా అద్భుతాలు ఎలా ఉంటాయి అని అంటే, అరే నాయన మీ దగ్గర ఏమైనా ఉందా? 5 రొట్టెలు ఉన్నాయి ప్రభువా, 2 చిన్న చేపలు ఉన్నాయి ప్రభువా, ఇవి ఇంతమందికి ఎక్కడ సరిపోతాయి ప్రభువా? ఇక్కడ ఇంతమందికి ఏం సరిపోతాయి ఇవి అంటే, సర్లే పడుకురంటే ఏటినా 5 రొట్టెలు 2 చిన్న చేపలు తెమ్మన్నాడు, ఈయనకి అని తినేస్తాడేమో అనుకుని ఉన్నాడు. చాలు ఎంతమందికి ఎక్కడ వస్తాయి ఇవి అనుకొని, సర్లే ప్రభు తెమ్మన్నాడు కదా, మనం ఏం చేస్తాం? పట్టుకెళ్తే ఈ ప్లేట్లో పెట్టండి నాయన. ప్లేట్లో పెట్టారు. చిన్న ప్లేట్లు సరిపోతాయి దానికి, పెద్ద ప్లేట్లు కూడా అక్కర్లా. 5 రొట్టెలు ఓ ప్లేట్ సరిపోతాయి, 2 చిన్న చేపలు ఓ ప్లేట్ సరిపోతాయి. ఆ పిల్లోడు తెచ్చుకున్నాడు బాబు, ఆ పిల్లోడికి సరిపడిన ఆహారం అది. అదే పెద్దోడికి సరిపడే ఆహారం కూడా కాదు, చిన్నపిల్లోడికి సరిపడే ఆహారం. ఒక చిన్న వాణి వద్ద ఉన్నాయి అవి. అది చిన్నపిల్లోడికి సరిపడే ఆహారం అది. పాప ఇవ్వడం కూడా గొప్పే, మంచి మనసు ఉన్నాడు అనమాట. కుర్రాడు ఇచ్చాడు. సరే ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చింది ఫుడ్. ఏం చేద్దాం ఇప్పుడు దీన్ని? ఇప్పుడు ఉన్నవాళ్ళు అనుకోండి, అయ్యగారు మొదట తినేదారు, మీరు చూసేదారు. అయ్యగారు తిని వేసిన చేప ముళ్ళు మీకు ఇచ్చేదారు, మీరు వాటితో ఆటలు ఆడుకునేదారు. అంతకుమించి ఇక్కడ జరిగేది ఏం కనబడి సావట్లా. నిజంగా అద్భుతం చేస్తే ఎలా ఉంటుందంటే, ఆకాశం తట్టి ఎత్తారు ప్రభు. పరిశుద్ధాత్మ కృపావరాలలో అద్భుత వరం ఉంది. ఆకాశం తట్టి ఎత్తి ఏమన్నారు? తండ్రికి ప్రార్థన చేసి పట్టుకెళ్ళి వడ్డించండి రా అన్నారు. ఇప్పుడు వీళ్ళు పట్టుకెళ్తున్నారు, ఒక రొట్టె తీస్తున్నారు, ఇంకో రొట్టె అక్కడ ఉంటుంది. పిచ్చెక్కిపోతుంది వడ్డించే వాళ్ళకి. రొట్టె తీస్తే రొట్టె ఉంటుంది, రొట్టె తీస్తే రొట్టె ఉంటుంది, తీయటం వీళ్ళకి చేతుల్లో పోతున్నాయి కానీ అవట్లా. చేప తీసే కొలిది చేప వస్తుంది, చేప తీసే వస్తుంది, వీళ్ళకి చేతుల్లో పోతున్నాయి కానీ చేపలు అవట్లా. చూసిన వాళ్ళందరికీ పిచ్చెక్కిపోతుంది. ఇదేంటి? ఇది ఏమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా
ఏంది ఇది? వస్తానే ఉన్నాయి ఏంటిది? అది రొట్టెల మీద రొట్టెలు, చేపల మీద చేపలు, రొట్టెల మీద రొట్టెలు, చేపల మీద చేపలు. ఇంకా తినేటోళ్ళు ఎలా తింటున్నారంటే, బాబా మాకు 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 ఇంకా 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 బెల్టలు లూజ్ చేసుకుని పొట్టలు పిగిలిపోయేంతగా తింటనే ఉన్నారు. ఆయన ఆకలి మీద ఉన్నారేమో. అది యేసు ప్రభువు చేస్తున్న అద్భుతం ఏమో రుచి అదిరిపోతుంది. డెలీషియస్ ఫుడ్ అనమాట. పెడతానే ఉన్నారు, ఈయన పెడతానే ఉన్నారు, వాళ్ళు తింటానే ఉన్నారు. అది నా పరిశుద్ధాత్ముడు చేసే అద్భుతాలు అలాగ ఉంటాయి. నివ్వెరపోవాలి జనాలు. అది పరిశుద్ధాత్మ అద్భుత కార్యాలు అంటే నివ్వెరపోవాలి. అంతే పెట్టారు, తిన్నారు, కడుపు నిండా తిన్నారు. ఎన్ని మిగిలిరే నాయన అని అడిగారు. బాబయ్య ఇంకా 12 గంపలు ఉండిపోయాయి బాబయ్య. ఎన్ని ఉన్నాయట? 12 గంపలు ఉన్నాయట. పోగు చేసి జాగ్రత్తగా పక్కన పెట్టండి అన్నారు. అది అద్భుతం అంటే. నీళ్లున్నాయండి, ద్రాక్షరసం అయిపోయిందండి. ఆ ద్రాక్షరస బాణల్లోకి నీళ్లు తెచ్చి నింపండి నాయన. నీళ్ళు అడుగుతాడేటి ఈయన. పర్లేదు నాయన నింపండి చూద్దాం. నింపారు, అంతే, ద్రాక్షరసం అయిపోయింది. అది తెచ్చినోడు కూడా తెలియదట అది ఎక్కడి నుంచి వచ్చిందో. అది ప్రభు అద్భుతం చేస్తే అలా ఉంటుంది. అర్థమైందా? అద్భుతాలు అంటే ఇలా ఉంటాయి. అపోస్తలు చేసిన అద్భుతాలు కానివ్వండి, ప్రభు చేసిన అద్భుతాలు నమూనా. బైబిల్ చెప్పాలి మనకి అద్భుతం అంటే అలాగ ఉండాలి. వావ్ అద్భుతం, ఇట్స్ ఎ మిరాకిల్, వావ్ అనాలి. అంతే తప్ప వావ్ అనకూడదు. అదే దిక్కుమాలన్నీ చూపించి అద్భుతాలు అంటే మనం ఎట్ట నమ్ముతాం చెప్పండి? మీరే చెప్పండి. ఇప్పుడు నేను వెళ్ళి కూర్చొని షాక్ అయిపోవాలి. షాక్ అవడం అంటే ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. మనకి ఎలా ఉంటుంది? ఇప్పుడు అద్భుతం చూసి ఎవడైనా ఏ అద్భుతం రా బాబు, ఇది అద్భుతమైందిరా నాయన అని చిరాకు రాకూడదు. అద్భుతం చూస్తే కళ్ళు పెద్దవైపోయి నోరు అలా ఏగలిపోయేంతగా తెరుచుకొని కాసేపు షాక్లో ఉండిపోవాలి. మనం షాక్లో ఉండిపోవాలి అద్భుతం చూసి. ఎవడు షాక్ అవ్వట్లేదు ఇక్కడ అంటే అద్భుతాలు అవి. ఎంతకాలం ఇలా జనాన్ని మోసగిస్తారు ఎర్రి గొర్రెల్లాగా. నాకు పడి ఏడుస్తున్నారు. నేను వాక్యానుసారంగా ఫైట్ చేస్తున్నాను. నాతో ఫైట్ చేసేవాడు ఎవడైనా వాక్యం పట్టుకొచ్చి ఫైట్ చేయాలి. నా నమూనాలన్నీ వాక్యపు నమూనాలు. నేను చెప్పే తప్పనేటోడు ఎవడైనా సరే వాక్యం పట్టుకొచ్చి ఇది ఇలా ఉంది కదా, నువ్వు లేదంటే వింటే అడగాలి. నేను లేదని అనట్లేదే. నా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు రా నాయన, మీరు డూప్లికేట్ గాళ్ళు, ఒరిజినల్ ఎలా ఉంటుందని నా దేవుడు రాయించాడు. ఒరిజినల్ అయితే మీ దగ్గర ఉంటే చూపించండి. నా పరిశుద్ధాత్ముడు నాకు బుద్ధివాక్యం చెప్పగలిగే శక్తిని ఇచ్చాడు. నేను బుద్ధివాక్యం చెప్తున్నా. జ్ఞానవాక్యం చెప్పగలిగే శక్తిని ఇచ్చాడు. నా దగ్గర మీకు కనబడుతుంది. ఎంతటి లోతైన జ్ఞానాన్నైనా నేను బోధించగలిగే సామర్థ్యం నాకు పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. నేను పరిశుద్ధాత్ముడిని నమ్ముతున్నాను బలంగా. నా మీద ఎంత నింద. నిన్న రంజిత్ తోఫీర్ గారు చూడండి ఎంత అబద్ధం చెప్పాడండి. ఆయన పెద్దోడై ఉండే ఈయన పరిశుద్ధాత్మని నమ్మడు, దేవుడు యేసు దేవుడు అంటే నమ్మడు. ఎంత అబద్ధం అండి అది. మాటకి నా ప్రతి ప్రార్థనలో మీ ఆత్మశక్తిని అనుగ్రహించి తండ్రి, సమయోతమైన జ్ఞానం ఈ ప్రభువా అని అడుక్కుంటాను నా తండ్రిని. అలాంటి నా మీద ఇంత అభాండం వేయటానికి మరి ఆయనకు నోరు ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. సో రెండోది, ఆయన క్యాన్సర్ వ్యాధి వస్తేనేమో కీమోథెరపీ చూపించుకున్నాడు హైదరాబాద్లో మంచి హాస్పిటల్ పట్టుకుని. ఆయనేమో కీమోథెరపీకి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మందినేమో అమ్మతేజ దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఏం బాగుందండి న్యాయం? నీకు నమ్మకం ఉంటే నువ్వు వెళ్ళాలి కదా అమ్మతేజ దగ్గరికి. నువ్వు ఎవరో ఒకళ్ళు మంచి వరాలు ఉన్నోని సెలెక్ట్ చేసుకుని ఆడి దగ్గర పోవాలి కదా. గురుగారు మీరేమో డాక్టర్ని సెలెక్ట్ చేసుకుని మీరేమో హాస్పిటల్కి వెళ్ళి మంచి కీమోథెరపీ చేయించుకుని మంచి వైద్యం చేయించుకుని క్యాన్సర్ వ్యాధి తగ్గించుకున్నారు. మందినేమో అక్కడ పొమ్మంటారా? ఏమన్నా బాగుందండి అసలు? మీరు వెళ్ళి రుజువు చూపించి వస్తుంటే సరిపోయేది. మీరు హాస్పిటల్కి వెళ్ళకుండా అక్కడ పోయి ఇదిగో చూడండి రా బిడ్డలారా, నేను దేవుని యందు విశ్వాసం ఉంచి నా క్యాన్సర్ వ్యాధిని లేదా అమ్మతేజ ద్వారానో లేదా అతనెవరో పృథ్వీపాల్ ద్వారానో లేకపోతే ప్రవీణ్ గారి ద్వారానో లేకపోతే ఇంకొకళ్ళు ఎవరి ద్వారానో తగ్గించుకున్నాను ఈ పవర్ ఉపయోగించుకుని అని చెప్పి చూడండి రా ఒక రుజువు నువ్వు చూపిస్తే హ్యాపీగా మేము అందరం ఫాలో అయిపోయేవాళ్ళం. అదేం కాకుండా మీరేమో మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సెలెక్ట్ చేసుకున్నారు, మమ్మల్ని అందరినేమో అక్కడ పొమ్మంటారా? ఇదేమన్నా న్యాయమా స్వామి? నా బోటోళ్ళు అడుగుతారు, మీ బోటోళ్ళు అడగరు. అడిగినందుకు నేను చెడ్డ అవుతాను. ఆడెవడో బెదిరించేస్తున్నాడండి ఇందాక కామెంట్లో నన్ను. ఎంతకాలం బతుకుతావో చూస్తాను క్రైస్తవుడు. నువ్వు ఎంతకాలం ఉంటావో చూస్తా, నిన్నేం చేస్తావో చూడరా, నీకు ఫ్యామిలీ ఉందరా అంటున్నాడు. ఒరే నా ఫ్యామిలీ జోలికి వస్తే నేను సంసోన్ అయిపోతాను రోయ్. అలా ఉంటుంది మరి. అప్పుడు నాలోంచి ఒక ఏలియా బయటకు వచ్చేస్తాడు. బయలు ప్రవక్తల ముందుకు వచ్చిన ఏలియా. చాలా దారుణం కదండి. నేనేం తప్పన్నాను, ఎంత ప్రేమగా మాట్లాడాను. ఎక్కడైనా నేను వాళ్ళని బాధ పెట్టి తప్పుగా చెప్పాను, అంత వాక్యానుసారంగానే మాట్లాడితే నన్ను కామెంట్లలోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఇది ఇంత రేంజ్ ఉండి నన్నే బెదిరించేస్తున్నారంటే ఏ సామాన్యుడైనా అయితే ఇంకండి మాట్లాడిస్తారు అసలు? నా చుట్టూ ఇంత జనాలు ఉండి, ఇంత బలగం ఉండి, ఇంత ఇది ఉండి
నన్నే బెదిరించేద్దామని చూస్తున్నారంటే డైరెక్ట్ అవసరమైతే ఉన్నతాధికారులతో మాట్లాడగలను ఫోన్ చేసి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఉన్నతాధికారులతో మాట్లాడి, సార్ రండి నేను వస్తున్నానంటే చాలామంది వస్తారు. ఇది ఉంది. పోనీ ఏ రాజకీయ నాయకుడైనా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా, పోనీ ఎవరైనా మినిస్టర్ గారైనా ఎక్కడికైనా వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడి వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి, హ్యాపీగా మాట్లాడి రాగలను. ఆ క్యాపబిలిటీ ఉంది. నన్నే బెదిరించేద్దామనే, ఎంత దారుణం అండి. తప్పు చెప్తే పోనీ ఇది తప్పు, ఇది నువ్వు చేసిన తప్పు, నువ్వు పరిశుద్ధాత్మను నమ్మవు, నేను నమ్ముతాను. ఇంకొక 100 సార్లు అడిగిన అది చెప్తాను, నేను నమ్ముతాను. ఆయన కార్యాలు నమ్మవు, నేను నమ్ముతాను. ఆయన శక్తిని నమ్ముతాను, దేవుని కార్యాలు నమ్ముతాను. కాకపోతే ఈ నమూనా బట్టే నమ్ముతాను. నా దగ్గర మ్యాప్ ఉంది, నువ్వు నన్ను దారి తప్పించే గోతులకు తీసుకెళ్ళిపోతానంటే నేను రాను. నాకు ఈ మ్యాప్ ఎలా నడిపిస్తే అలా నడుస్తాను నేను. దిస్ ఈజ్ మై ఒరిజినల్ మ్యాప్, దిస్ ఈజ్ మై ఒరిజినల్ బైబిల్. నేను దీని ప్రకారమే మాట్లాడతాను. సో ఇప్పుడు ఈ పేర్లు పెట్టి పిలవటాలనేవి పరిశుద్ధాత్మ వరాల్లో ఎక్కడ లేవండి. అది చీటింగ్. అది అసలు మా పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా రోజుకి ఇదే పని. సంఘంలో ఎవరు చేశారు చెప్పండి? పౌలు గారు కానీ పేతురు గారు కానీ నిలబడి సంఘాల్లో ఎఫెసీలకు రాసిన పత్రికలో ఉందా, కొరింథీలకు రాసిన పత్రికలో ఉందా, రోమీలకు రాసిన పత్రికలో ఉందా, ఫిలిప్పీ పత్రికలో ఉందా, కొలసీ పత్రికలో ఉందా? ఎక్కడుంది నాయన? రోజుకి ఇదే పెంట కొడవా, బుల్లమ్మారా, పుల్లమ్మారా, ఎల్లమ్మారా, అప్పలమ్మారా. అందరు వచ్చారు, ఏం చేసావు నువ్వు? ఏం చేసింది లేదు. వాళ్ళు కాసేపు ఏడిపించావు అన్నారు, ఓదార్చావు, పంపించేసావు. ఏం జరిగింది వాళ్ళ జీవితాల్లో? ఏమీ లేదు. ఇన్స్టెంట్ హీలింగ్స్ అట. మళ్ళీ ఇన్స్టెంట్ హీలింగ్స్, ఇన్స్టెంట్ అప్పడాలు అన్నట్టు ఇన్స్టెంట్ హీలింగ్స్ చూపించి. ఇన్స్టెంట్ హీలింగ్స్ ఉంటే మేము చూస్తాం అంటున్నాం కదా అమ్మ. అబ్బాయి నువ్వు అడగకూడదు అలాగా. మరి ఏం చేయాలి? ఏదైనా మ్యాజిక్గా జేబ్రమాల మడతట్టి చేసేయడానికి? మ్యాజిక్లు అయితే పోనీ, మీరు చూడకుండా వెనక రాకండి, ఎదరు నుంచి చూడండి అనొచ్చు. అక్కడ వెనకాలం చేత చేస్తారు కాబట్టి. ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందండి, ఎలా మాయమైపోయిందని అని ఉంటారు. ఒక అమ్మాయి ఎలా కనబడితే మళ్ళీ మాయమైపోతుంటుంది. పెట్టిలో పెడతాడు, 2 ముక్కలు చేస్తుంటాడు, పెట్టెలో జరిపేస్తుంటాడు. ఇది ఎలా సాధ్యమని మనం ఆశ్చర్యపడుతుంటాడు. వెనక నుంచి చూపించడం మనకి అంత ముందు నుంచే చీప్ ట్రిక్స్. అలాగా మీరు అడగకూడదు, మీరు చెప్పకూడదు. అంటే మీరు ఏది చేస్తే అది నమ్మేయాలి. బాబయా మీరు ఏది చేసేది రైట్ బాబయా అనేయాలి. మళ్ళీ అంటున్నారు కదా, మీరు పరిశుద్ధాత్మను అనుమానిస్తున్నారు, దేవుణ్ణి అనుమానిస్తున్నారు. అరే నాయనలారా, మేము దేవుణ్ణి అనుమానించట్లేదురా, దొంగలారా మిమ్మల్ని అనుమానిస్తున్నారు. నాయన మేము పరిశుద్ధాత్మను అనుమానించట్లేదురా, మిమ్మల్ని దురాత్మను అనుమానిస్తున్నారు. మేము పరిశుద్ధాత్మను కాదు. పరిశుద్ధాత్మ అంటే మాకు ప్రాణం, దురాత్మ అంటే మాకు చిరాకు. మీరు ఆ దురాత్మతో నడిపించబడుతున్నారు కాబట్టి మీరన్న కూడా చిరాకు. అంతే. ఎక్కడ లేదండి పరిశుద్ధాత్మ వరాల్లో ఈ దిక్మాల వరం ఎక్కడ లేదు. అందరినీ పేర్లతో పిలవటాలు, ఏం చేయకుండా పంపించేయటాలు. పేరు పిలవడమే గొప్ప అద్భుతం అట. ఇక అదే ఎలా ఉందంటే, ఓరు పిచ్చి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళారా, మీకు అసలు ఏమైనా బుర్ర పని చేస్తుంది అసలు అనిపిస్తుంది. పేరు పిలవడం అద్భుతం ఏంటండి? పేరు పిలవడం అద్భుతం ఏంటి చెప్పండి? అసలు అద్భుతమే కాదు అది. ఎంతమంది దొంగ బాబాలు కూడా చేస్తారు. ఇలాగ బోలే బాబా గురించి చూడండి, ఎంతమంది వెళ్ళారు. ఆ పాద ధూళి కావాలని వెళ్ళారట, చచ్చిపోయారు అందరూ. బోళ్ళంత మంది ఉంటారు దొంగ బాబాలు, ఇలా పిలిచేటోళ్ళు, ఇలా మాట్లాడేటోళ్ళు. అన్ని మతాల్లో ఉన్నారు ఇలాంటి వాళ్ళు. బాబా దగ్గరికి వెళ్ళగానే చేయి చూస్తాడు, చూసి అంటాడు ఇలా పెట్టి. మనం ఏదో అనేసుకుంటాము, బాబా గారు సీరియస్గా చూస్తున్నారు, భూతద్దం వేసుకుని అనుకుంటాం. అంతే, ఎదురు చెప్పేస్తాడు. చీకట్లో బాణం ఎక్కడో తగులుద్ది, ఇంకా అంతే లొంగిపోయాం. అంతే ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఒకరోజు ఒక కథనాలుగా మా ఇంటికి వచ్చాడు, చాలా రోజులు వద్దులండి. ఇంకొక ఇల్లు ఉండేది మాకు, అప్పుడే కొన్నాం కొత్తగా. కొత్తిల్లు అనేవాళ్ళం దాన్ని. అక్కడికి వెళ్ళి కూర్చుంటే మా అన్నయ్య తీసుకొస్తే, మా పెద్దన్నయ్య వచ్చాడు. వచ్చి అన్నాడు, అర్రే ఈ ఇంట్లో చీకటి ఉంది అన్నాడు. ఏం చీకటి ఏంటి అన్నాను. లైట్ వేద్దాం, లేకపోతే లైట్ వేద్దాం. అప్పుడే నేను కొంచెం ఇలా ఆలోచించేవాడిని. అప్పుడు నేను ఇంకా సేవలోకి రాలా, అప్పుడు లోక సంబంధంగానే ఉండేవాడిని, కానీ ఇలాంటి ఎప్పుడు నమ్మేవాడు కాదు. ఏ చీకటి అంటే మీ అమ్మగారు చచ్చిపోద్ది అన్నాడు. ఇప్పటికి జరిగి నాకు తెలిసి 2003 అనుకుంటా, మీ అమ్మగారు చచ్చిపోద్ది అన్నాడు. మా అమ్మగారు ఇప్పటికీ బాగానే ఉన్నారు. ఆ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి మొన్న 2-3 నెలల మంచం పట్టినా ఇప్పుడు బాగానే తిరుగుతున్నారు. దేవుడి దయ వల్ల నా ప్రభు స్వస్థపరిచాడేమని చక్కగా తిరుగుతుంది. తన ఏదో అలా నడవగలుగుతుంది మెల్లమెల్లగా, దేవుని కృప వల్ల. అప్పుడు చచ్చిపోద్ది అన్నాడు. మా అమ్మ మీ అమ్మగారు చచ్చిపోద్దండి, ఇది చాలా భయంకరమైన ఇల్లు, ఇది అదేదో చెప్పుకొచ్చాడు సోది, ఇక్కడ చీకటి ఉంది అది ఉందని. ఆ చీకటి ఉందన్నాక నేను ఒక్కడే ఒంటరిగా పడుకునేవాడిని అక్కడే. అలా ఎన్నో రోజులు పడుకున్నాను అక్కడ నేను ఒక్కడే. మా ఇంట్లో వాళ్ళందరూ పాత ఇంట్లో ఉంటే నేను ఒక్కడే అక్కడ పడుకుని వచ్చేవాడిని. పొద్దున్నే వచ్చేవాడిని ఫ్రెష్గా లేచి, రాత్రి పడుకొని. ఏ చీకటే నన్ను ఎప్పుడేం చేయలే. నేను ప్రభువులకు రాకముందే నన్ను ఏం చేయలేదు చీకటే. ఇంకొచ్చాక ఏం చేద్దాను నన్ను, దాన్నే నేను ఎదురు చేస్తాను ఎప్పటికైనా. సో కాబట్టి
ఈ మోసాలు చాలా భయంకరమైన మోసాలు ఇవి. వాళ్ళు నమ్మించి గొంతు కోసేస్తున్నారు ఈరోజు చాలా మందికి. తెలివైన వాళ్ళు తెలుసుకుంటారు, తెలివిలేని వాళ్ళు తెలుసుకోరు. చూడండి, ఇంకా 3వ దేవుంది అక్కడ, అద్భుతాలు అయిపోయినాయి కదా. మరి ఒకనికి ప్రవచన వరము. ప్రవచన వరం అంటే ఏంటో కూడా చూసేద్దాం. అపోస్తలుల కార్యాలు అగబు అనే ఒక ప్రవక్త ఉంటాడు. అపోస్తలుల కార్యాలు 21వ అధ్యాయము 10వ వచనం. 21:10 అపోస్తలుల కార్యాలు 21:10. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అని ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చాను. జాగ్రత్తగా చూడండి, ప్రవచన వరము. బైబిల్ నమూనాలో చూస్తున్నాం మనం వరాలన్నీ కూడా. ఏమా, బైబిల్ దాటి దేన్ని చూడట్లేదు. చూడండి, ఈ వరం కూడా ఇలా ఉంటేనే నమ్మండి. నేను లేవని చెప్పట్లేదు, ఉంటే ఇలా ఉంటే నమ్మండి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైనా కార్యాలు చేయగలడు. వాళ్ళు ఉంటే ఇలా ఉంటే నమ్మండి, లేకపోతే లేవంతే. అది అబద్ధం అంతే. ఇలా కాకుండా వేరే ఎలా చేసినా అది మనం నమ్మక్కర్లేదు, ఇలాగే ఉండాలి. చూడండి, అతడు మా ఎదుకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని తన చేతులు కాళ్ళు కట్టుకుని యెరూషలేములో యూదులు నడుకట్టుగల మనిషిని ఇలాగ బంధించి అన్యజనుల చేతికి అప్పగించురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. నేను ఈ మాట విన్నప్పుడు మేము వెళ్ళొద్దని బతిమాలుకున్నాం కానీ సో అంటే పౌలు గారి నడికట్టు తీసుకుని కాళ్ళు చేతులు అలా కట్టేసుకుని ఇలా బంధించేస్తారు నిన్ను అన్నాడట. సేమ్ అలాగే జరిగింది. రైట్. ఇక మరొక కరువు గురించి చెప్తాడు, అది కూడా చూపిస్తాను మీకు. క్లౌదియ చక్రవర్తి కాలమందు ఆ కరువు సంభవించింది. అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయము 28వ వచనం కూడా చూద్దాం. అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయము 28వ వచనం. అందరూ తీయండి. ఆ దినము 27 నుంచి చూద్దాం. ఆ దినములు యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోక్యకు వచ్చిరి. వారిలో అగబు అని ఒకడు నిలువబడి భూలోకమందంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించేసింది. ఆయన చెప్పటం, సంభవించటం రెండు జరిగిపోయినాయి. మిమ్మల్ని అడుగుతున్నాను, భూలోకమందంతటా కరువు రాబోతుందని చెప్పిన ప్రవచనం పరిశుద్ధాత్ముడు చెప్పడం, వెంటనే నెరవేరడం రెండు జరిగిపోయినాయి. చెప్పడం, నెరవేరడం రెండు జరిగిపోయినాయి. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన ప్రవచనాలు ఏమైనా వస్తున్నాయి మనకి? ఇవే రావు. కరోనా రాబోతుంది, ఎవరైనా ప్రవచిస్తే నమ్మండి. ప్రవచించారండి ఎవరైనా మన తెలుగు రాష్ట్రాల్లో ఎవడైనా కరోనా రాబోతుందని ముందుగా ప్రవచించాడా? మరి ఏం ప్రవచిస్తున్నారు? నీకు ఏది పాలెత్తది, నీ జుట్టు రాలిపోదు, నీకు తెల్ల జుట్టు మీద నల్లింటికలు వస్తున్నాయి, నల్ల జుట్టు మీద తెల్లింటికలు వస్తున్నాయి, ఇవే ప్రవచనాలు? ఇవంటి ప్రవచనాలు? కరోనా రాబోతుందని ఎవరైనా చెప్పారా? లేదు. కరోనాతో అంతమంది చచ్చిపోతుంటే మరి వీళ్ళందరూ ఎక్కడ తెచ్చారండి? అప్పుడు ఎక్కడ తెచ్చారు వీళ్ళందరూ? కరోనాతో అంతమంది చచ్చిపోతుంటే ఇంట్లో దాక్కున్నారా? ఒక్కొక్కడును లైవ్లు పెట్టుకొని షోలు చేశారా? ఎవడు వెళ్ళలేదే ఈ మోసగాళ్ళు. బైబిల్ చూడండి, ఒరిజినల్. పేతురు, యోహాన్లు, అపోస్తలుడైన పౌలు వీళ్ళందరూ రోడ్డు మీద వెళ్ళిపోతుంటే రోగులు తెచ్చి రోడ్డు పక్కన పడేస్తుంటే లేపుకుంటూ పోయేవారు అటు రోడ్డు మీద. ఎక్కడో ఒక సెంటర్ తీసుకుని అక్కడ సోయలేదు వీళ్ళు. కళ్యాణ మండపం తీసుకుని అందరిని అక్కడ పోగేసుకుని రెండల్లా వీళ్ళు వెళ్ళిపోతుంటే రోడ్డు మీద రోగులు తెచ్చి అక్కడ పడుకోబెట్టేసేవారు. అంతే, వాళ్ళని స్వస్థపరచుకుంటూ నడుచుకుంటూ పోయేవారు. వీళ్ళు వాళ్ళు టగటగటగటగట లేచిపోవడాలే అంతే. ఇంకా మళ్ళీ కూర్చోటాలు, పడుకోటాలు, మెల్లిమెల్లిగా నడక ప్రాక్టీస్ చేయమ్మా, ఫిజియోథెరపీ చేయించుకో. ఏదో నేను కొంచెం అలా ఒత్తి వెలిగించి వదిలేసాను, మంట ఇంకా పెద్దదవ్వాలంటే నువ్వు ఫిజియోథెరపీ చేయించుకోవాలి అని అలాంటివి ఉండే కాదు. స్పాట్ జరిగిపోవాలంతే. అలాగా అవి పరిశుద్ధాత్మ కార్యాలు. మీరు అలా ఉంటే ఎవరినైనా నమ్మండి. నేను లేవని నేను అనట్లేదు, ఇలా జరిగిస్తే నమ్ముతాను, నేను కూడా నమ్ముతాను. వాళ్ళని నెత్తికెక్కించుకుని ఊరేగుతాను. మన సంఘాలన్నీ కూడా మహానుభావుడు చేతిలో పెట్టి నేను ముందు కూర్చొని మీ ముందు నేను ఫస్ట్ మెసేజ్ చెప్తాను, ఆయనకి సెకండ్ మెసేజ్ ఇచ్చేస్తాను. అంత గౌరవిస్తాను అతను. అలాంటి వాడు నాకు దొరుకుతాడని చూస్తున్నాను. దొరికితే మాత్రం ఖచ్చితంగా గౌరవిస్తాను. ఎవరిలో వరం ఉన్నా నేను కాదని అన్నాను. ఆ వరం నాకు కనబడాలంతే. విజిబుల్ థింగ్ అది, ఇన్విజిబుల్ థింగ్ కాదు. విజిబుల్ థింగ్ అది, కంటికి కనబడాలి. దృశ్యమైనది, అదృశ్యమైనది కాదు. సో కాబట్టి ఇక్కడ క్లౌదీ చక్రవర్తి కాలంలో కరువు వస్తుందని చెప్పేసాడు, జరిగిపోయింది. అది ప్రొఫెసీ అంటే. అలా ఉండాలి ప్రవచనం. ఆశ్చర్యపోవాలి ప్రపంచం. అది వేణుస్వామి చెప్పినట్టు ఉండకూడదు. మనోళ్ళు చెప్తారు, ఏం చెప్తారు? జగన్ గారు గెలుస్తారు, ఓడిపోయారు. కేసీఆర్ గెలుస్తాడు, ఓడిపోయాడు. ఇదేందయ్యా ఇలా ఓడిపోయాడంటే, యోనా గారిని నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి ప్రవచించు
నీకు నాశనం వస్తుందని చెప్పాడా? చెప్పాడండి అయ్యగారు. అయితే ఏంటండి వచ్చిందే? రాలేదండి అయ్యగారు. నాది అంతే. ఓహో అలాగండి అయ్యగారు. ఇన్నాళ్ళు నేను ఏటో అనుకున్నానండి అంటే దేవుడు ప్రవచనాలు కూడా గాలికి పోతాయన్నమాట. ఈ బుర్ర తక్కువ సన్నాసులు ఇలాంటి నమ్మేస్తుంటారు. అక్కడ చెప్పింది యోనాకు చెప్పింది ప్రవచనం కాదురా దరిద్రుడా, యోనాకు చెప్పింది ప్రకటన, హెచ్చరిక. హెచ్చరిక ఎందుకు చేశాడు? పని లేక కాదు, మారు మనసు పొందుతారని తెలిసే చేయమన్నాడు హెచ్చరిక. మారు మనసు పొందితే హెచ్చరిక మార్చుకుంటాడు. వార్నింగ్ అంటారు దాన్ని. ప్రవచనం మారదు, ఖచ్చితంగా అయిపోద్ది అంతే. వార్నింగ్ అయితే మారుతుంది. ఇదిగో నీవు మారు మనస్సు పొందని ఎడల నిన్ను మంచము పట్టించుదును. దట్ ఈస్ కాల్డ్ వార్నింగ్, హెచ్చరిక. అంటే పొందితే ఒకలాగా, పొందకపోతే మరోలాగా, రెండు ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ హెచ్చరికలో. మారు మనసు పొందావా ఇంకేం అవ్వదు, పొందలేదా మంచం పడతావు. ప్రవచనాలు అలా కాదు. క్లౌదియ చక్రవర్తి కాలంలో కరువు రాబోతుంది, వచ్చేద్దంతే, ఇంక దాన్ని ఎవడు ఆపలేడు. ప్రవచనం అంటే వచ్చేయాలి, అది జరిగిపోవాలి. ఆయన మాటల్లో సొన్నైనా పుల్లైనా తప్పదు. యోనాతో చెప్పించింది ప్రవచనం కాదు, హెచ్చరిక. ఇప్పుడు నీకు నాకు కూడా హెచ్చరికే. మారు మనసు పొందు, నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, మారు మనస్సు పొందని వాడు, నమ్మని వాడు శిక్షింపబడును. అంతే, అది హెచ్చరిక. అది అక్కడ కూడా నినివే పట్టణంలో జరిగింది కూడా హెచ్చరికే. బుర్ర తక్కువ వాళ్ళందరూ బైబిల్ పట్టు తిరుగుతున్నారు ఈ మధ్యకాలంలో. అలాంటి పనికి మాలోళ్ళు మన మీద వీడియోలు కూడా పెట్టేస్తున్నారని విన్నాను నేను. అలా రూపాయికి మారరేళ్ళు బైబిల్ ముందు, రూపాయికి మారరు. వాళ్ళకి మళ్ళీ సంఘాలు యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నారంట మనకు వ్యతిరేకంగా. ఇటు ఈ మాత్రం జ్ఞానంతో నా ముందుకు వచ్చి నిలబడమే పరుగులు చేస్తాను ఒక్కొక్కడిని. బైబిల్ బాగా నేర్చుకుంటే నేనే మీకు దండం పెట్టి మహానుభావులారా మీరు నాకు సహోదరులు అంటాను. ఇలాంటి దొంగలు మాత్రం అసలు యాక్సెప్ట్ చేయకూడదు. ఎంత దేవుని ప్రవచనాలు కూడా నెరవేరవన్నట్టు అనమాట. ఇంకా కొన్ని సందర్భాల్లో దేవుడు కూడా ఏమైపోతాడు, ఫెయిల్ అయిపోతాడు. దేవుడు ఫెయిల్ అయిపోతే ఇంకేమైనా ఉందా? దేవుడు ఫెయిల్ అయితే ఇంకేమైనా ఉందా? ఇంకా మనం ఆ దేవుడిని నమ్మాల్సిన పనే లేదు. ఎందుకు కొన్ని సందర్భాల్లో నేను కూడా ఫెయిల్ అవుతాను. నాన్న నేను ప్రవచనాలు చెప్పింతాను కానీ నాన్న ఒక్కోసారి జరగవు. అలాగే ఉందండి బైబిల్లో, ఉందా? లేదు కదా, ఉండదు. ప్రవచనం అన్నాడా అదేమవ్వాలి, నెరవేరాలి. నెరవేరకుండా ప్రవచనం ఎప్పుడు నిరర్థకం కాదు. నెరవేరిన తర్వాత నిరర్థకం అవుతుంది. నెరవేరనంత వరకు అది అలాగే ఉంటుంది, నెరవేరాక నిరర్థకం అవుతుంది. అది నెరవేరాలి. కానీ అలాంటి దుర్మార్గులు ఉన్నారు. ఈ ప్రవచనం వరం అంటే అదండి. ఈ టైప్ ఎవరన్నా దొరికితే నమ్ముదాం. కరోనా రాబోతుంది, వచ్చేయాలి. అర్థమైందా? సో ఏవో చెప్పేస్తుంటారు కొంతమంది. ఇప్పుడు హిందూ సమాజంలో వేణుస్వామి గారు కూడా అలాంటి వాడే పాపం. ప్రభాస్ అనేవాడికి ఇంకా హిట్లు ఉండవు అన్నాడు. ఆ ప్రభాస్ అభిమానులందరూ ట్రోల్ చేసి పడేస్తున్నారు వేణుస్వామిని. అరే నాయన ఎందుకనే మా ప్రభాస్కి పడి ఎడుతావని. ఆయన ఏమనుకున్నాడంటే అవ్వేమనుకుని చీకట్లో బాగా వేసాడు. 2-3 ప్లాపులు తగిలి అనుకోండి, అంతే. జనం ఇంకా కాలు ఎగరేసేది అతను. మొత్తం మీద ప్రభాస్ గారికి 2-3 ఇట్లు తగిలినట్టు ఉన్నాయి. మొత్తం చితక కొట్టేస్తున్నారు అతని అభిమానులు ఈ వేణుస్వామిని. అలాగే మనోళ్ళు కూడా గులుకులు తిన్న కోళ్ళగా అలా ఉంటారు, మౌనంగా మాట్లాడరు ఇంకా వాటి గురించి. ఆ పృథ్వీపాల్ అని అతను వీడియో తీసేశాడు ఫేస్బుక్లోంచి, యూట్యూబ్లోంచి. ముందేమో రెచ్చిపోయి మాట్లాడేశాడు. ఈ ఖమ్మం ఎక్కడ పోతుంది పృథ్వీపాల్ ఏమన్నాడు, అసలు సేనాలు కూటమీలు ఏమీ నిలబడో, మళ్ళీ ఫ్యానే తిరగబోతుంది, జగన్ రాబోతున్నాడు అన్నాడు. ఏది 15 రోజుల ముందు ఎలక్షన్కి. ఇలా ఓట్ల ఎలక్షన్ రోజు ట్రిక్ మంది తిరిగిపోగానే అమ్మ అని యూట్యూబ్ ఓపెన్ చేసి డిలీట్ చేసి పడేసాడు వీడియో. మనమేమో డౌన్లోడ్ చేసి పెట్టాం. అలా ఉంటుంది మరి. సో కాబట్టి ఇలాంటి దుర్మార్గపు స్వభావం. నువ్వు ప్రవక్తవైతే నువ్వు చెప్పే సోది అది జరగలేదు కదా మరి. అంటే అప్పుడప్పుడు జరగవు బ్రదర్. దేవుడి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మేఘాలు అడుగుంటాయి కదా బ్రదర్, మాకు సరిగ్గా వినపడవు బ్రదర్, డిస్టర్బెన్స్ వస్తుంటుంది సిగ్నల్ లేనప్పుడు. ఆయన జగన్ గెలవడం చెప్తే నేను గెలుస్తాడు అన్నట్టు నాకు మేఘాల్లో నుంచి మరి ప్రభుకు ఫోన్ చేసినప్పుడు సిగ్నల్ సరిగా లేక 2G సిగ్నల్ కదా మరి ప్రభుది, నీదంటే 5G సరిగా రాలేదు బ్రదర్. ఎన్ని 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 మోసాలరా నాయన. ఇంకా మిమ్మల్ని జనాలు వెంబడిస్తున్నారంటే ఏమనాలరా నాయన వాళ్ళని. మంచి చెప్తున్నందుకు నేను చెడ్డోని అయిపోయినా, మంచి చెప్తున్నందుకు నన్ను తిడుతున్నారా? నన్ను తిడితే పాపరా నాయన, దేవుడికి లెక్క చెప్పుకోలేదు రోజు. నేను ఎవరిని ఎప్పుడు మోసం చేయలా. ఇన్నాళ్ళ నా విశ్వాస జీవితంలో నేను ఎప్పుడు ఎవరిని మోసం చేయలే. ఎవరి జీవితాలు నాశనం చేయలే. నాకు చేతనైతే 10 మందికి మేలు చేశాను తప్ప నా దగ్గర ఉన్నా లేకపోయినా ఎవరికి ఎప్పుడు అన్యాయం చేసిన చరిత్ర కాదు నాది. ఎవరిని ఎప్పుడు మోసం చేయలేదు, ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదు, అబద్ధాలు చెప్పి నమ్మించలేదు, ఏం చేయలేదు. ఉన్నది ఉన్నట్టు సత్యం ప్రకటించా, ఇప్పటికీ సత్యం ప్రకటిస్తున్నా. మీ చేత తిట్లు తింటున్నా. ఎన్ని తిట్లు తిడుతున్నారో రోజు. నేనైతే మా ఆవిడ కామెంట్లు చూసి ఏడుపు, నువ్వు చూడకే బాబు అన్నాను. ఇంకా
సో తిడతారు, తిట్టుకొని ఎన్ని తిట్టుకొని ఇప్పుడు వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు. నేను తప్పు చేయలే, తప్పు చేస్తే తిట్టినా పోనీ ఐఎమ్ రెడీ. ఎన్ని తిడతారు, తిట్టుకోండి, పోనీ కొడితే కొట్టుకోండి. తప్పు చేయకుండా మంచి చేస్తున్నప్పుడు నా మీద రాళ్ళు వేస్తే నేనేం చేసేది? ఆలోచించే విజ్ఞత ఉంటే, అరే ఈయన మా కోసమే కదా కష్టపడుతున్నాడు, మా కోసమే కదా, ఇతనిలో ఉన్నవాడు దేవుని ఆత్మ కాదా అని ఒక్కసారి వాళ్ళు ఆ కోణంలో ఆలోచిస్తే, నన్ను నాతో మాట్లాడింపజేస్తున్నవాడు, నన్ను బలపరుస్తున్నవాడు పరిశుద్ధాత్ముడు కాదో వాళ్ళకి అర్థమవుతుంది. మరి అదే పరిశుద్ధాత్మ వరాలలో బుద్ధివాక్యం ఉంది, జ్ఞానవాక్యం ఉంది కదా. ఇప్పుడు అవి అవసరం కదా, యూనివర్సల్గా సర్వకాలాలకు అవసరమైన దేవుని శక్తి కదా అది. వినుట వల్లే కదా ఇప్పుడు విశ్వాసం కలగాలి. ఇది గ్రహించలేకపోతున్నారు. మోసం చేస్తే ఎంతసేపు అండి. ఎన్ని సందర్భాల్లో మనం ఇబ్బందులు పడ్డాం, ఎప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నాం కదా. మన పరిచర్య అసలు సహకారుల గ్రూపు పెట్టుకొని మీటింగులు జరిపించుకోవాల్సినంత పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది? మనం ఎప్పుడూ ఎవరిని డబ్బులు అడగలేదు కనుక, మనం ఏనాడు ఎవరి దగ్గర నువ్వు దశంభాగందే, నీ 10వ వంతుదే, ఏనాడు నేను ఎవరికి అడగలేదు, నేను ఎప్పుడు నేర్పించలేదు అది సంఘానికి. ఎందుకు? సంఘం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? వారి హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం దేవుని పనికి ఇవ్వాలి. సో మన పరిచర్య వాస్తవమైన పరిచర్య అనటానికి ఇది నిదర్శనం. ఎవరిని మనం ఎప్పుడు ఇబ్బంది పెట్టలే. వాళ్ళంతటి వాళ్ళుగా ముందుకొచ్చి, అన్నా మేము దేవుని పనికి సహకరిస్తామన్నా, ఇది మా వంతన్నా, ఇదిగో అన్న ఇది వాడండి అన్నా, ఇది తీసుకోండి అన్న వాళ్ళు ఇస్తే తప్ప ఏ నాడు ఎవరిని బలవంత పెట్టిన చరిత్ర మన దగ్గర లేదు సంఘాలలో. చివరికి ఇప్పుడు మీటింగ్లకు పిలుస్తున్న వాళ్ళకి మాత్రం చెప్తున్నాం, నన్ను ఎవడైనా మీటింగ్ పిలుస్తుంటే, అరే నాయన నేను మీటింగ్కి రావాలంటే వస్తా, బట్ నేను మీటింగ్కి వచ్చినా లేకపోతే నువ్వు పర్సనల్గా ఏ కార్యక్రమానికి పిలవడానికి వచ్చినా మేము రాజమండ్రిలో కట్టబోయే మందిరానికి సహకరిస్తావా నీ సంఘం తరపున? అలా అయితే నన్ను తీసుకెళ్ళి వాడుకో, లేదా నేను రాను. నన్ను తీసుకెళ్ళి ఫ్రీగా వాడేసుకుని పంపించేద్దామంటే ఇక్కడ దేవుని పరిచర్య ఆగిపోతుంది. కొంతమంది నన్ను పిలిచికెళ్ళి నా పేరు మీద జనాలు దండుకొని కానుకలు పట్టుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. నేను అలా మీకు ఉపయోగపడాలా? నేను ఒక చోటకి వెళ్ళాం, వేల మంది ప్రజలు వచ్చారు, శుభ్రం కానుకలు పట్టుకున్నారు వాళ్ళు, అందరూ స్పాన్సర్లు చేశారు. ఆ తర్వాత కన్వీనర్ కనబడకుండా పోయాడు. నేను పండుగారు 2 కార్ల మీద వెళ్ళాం. అడగండి, అక్కడ ఉన్నాడు కదా మహానుభావుడు ఏడినా. ఆ డీజిల్ మేము కొట్టించుకున్నాం, పెట్రోల్ మేము కొట్టించుకుని ఆ 2 కార్లు వేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చాం. కనీసం అసలు ఉన్నావా, చచ్చావా, తిన్నావా అడిగినోడు కూడా లేడు. అప్పుడు ఇంకా నిర్ణయించుకున్నాను, అమ్మో ఇలాంటి మోసగాళ్ళు ఉన్నారనమాట, మళ్ళీ పిలిపించి వాడుకొని వదిలేస్తున్నారు. ఇలా కాదు ఇప్పుడు అని చెప్పేసి, మీరు మమ్మల్ని మీటింగ్ పిలుస్తారా, పిలవండి, నేను వస్తాను, నాకేం రూపాయి వద్దు, కానీ మా మినిస్ట్రీకి మేము చేయబోయే దేవుని పరిచర్యకి మీరు సహకరిస్తానంటే చెప్పండి, వస్తాం. మీకు ఉపయోగపడతాం, మీరు మాకు ఉపయోగపడండి, అంతే. మీకు మేము ఉపయోగపడతాం, మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు సత్యవాక్యం నేర్పించి వెళ్తాం. నేనే కావాలని నువ్వు కోరుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటి? నేను నీకు సత్యం చెప్తాననే కదా. ఎస్, ఇప్పుడు అలాంటప్పుడు మేము చేస్తున్న పరిచర్యకి కూడా నువ్వు సపోర్ట్ చేయి అని చెప్పడం జరిగింది. నాకొద్దు, దేవుని పనికి సపోర్ట్ చేయి. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, మాకు మందిరం లేదు, మందిర నిర్మాణం జరగాలి, సో కూడా సపోర్ట్ చేయి అని చెప్పా. అంతే తప్ప ఏనాడు మన సంఘాన్ని కూడా నేను ఎప్పుడు బలవంత పెట్టలేదు, సెమినార్కే నేను ఎప్పుడు బలవంత పెట్టలేదు, మీ ఇష్టం అని చెప్పి వదిలేసాం. కానీ ఈరోజు అబద్ధ బోధకులు కోట్లు సంపాదించుకుని తిరుగుతున్నారు. జనాలు కూడా అబద్ధం బోధించేవాడికి ఫుల్ సపోర్ట్. నిజం కోసం ఒక్కడు నిలబడ్డు, సత్యం కోసం ఒక్కడు ముందుకు రాడు. సత్యానికి సపోర్ట్ చేద్దామన్న ఆలోచన చాలామందికి ఉండదు. చూడండి, ఆ మోసపూరిత భావజాలలో ఈరోజు ఎంతమంది కొట్టుకుపోతున్నారు చూడండి. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రవచన వరం మీకు అర్థమైపోయింది, నమూనా అర్థమైపోయింది కదా. ప్రవచనం అంటే ఎలా ఉంటుంది? యూనివర్సల్గా ఉంటాయి, చాలా శక్తివంతంగా ఉంటాయి. అన్నాడంటే ఆ టైంకి ఏమవుద్ది? అయిపోద్ది. ఇది ప్రవచన వరం. ఇంకో చివరిది, మరి ఒకనికి ఆత్మల వివేచన. ఆత్మల వివేచన అంటే ఎలా ఉంటుందంటే, ఒక మనిషి హృదయంలో ఏమనుకుంటున్నాడో చెప్పాడు. వాడు వేషధార, యథార్థవంతుడా, నిజమైన వాడా, అబద్ధికుడా, మనసులో ఏమనుకుంటున్నాడో కూడా చెప్పేయడమే ఆత్మల వివేచన. అది ఎలా ఉంటుందో కూడా చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. త్వరగా చదవండి, ముగించుకుందాం. యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తనను వారి వశము చేసుకోనలేదు. యోహాను సువార్త 6:15. యోహాను సువార్త 6:15. రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలిసిపోయింది దీనికి. ఓహో, వీళ్ళు వచ్చింది ఎందుకు? రాజుగా నన్ను రాజు చేద్దామని వచ్చారు వీళ్ళు. ఎందుకు? నేను ఇలా రొట్లు అన్ని పెడతాను కాబట్టి ఇంకా నన్ను రాజు చేస్తే గొడవ ఉండదని వచ్చారు వీళ్ళు అని ఎరిగి ఏం చేశారట? ఆయన వెళ్ళిపోయాడట. ఒక వ్యక్తి ఆత్మల వివేచన వరం అన్నవాడు మనసులో ఏమనుకుంటాడో చెప్పేయగలడు. అతను ఎలాంటి వాడో కూడా చెప్పేయగలడు.
అతను మంచిగా చెడ మొత్తం చెప్పేయగలడు. అర్థమైందా? అది ఆత్మల వివేచన. ఆ శక్తి ఉన్నాడు. ఆత్మల వివేచన సామాన్యమైనవి కాదు వరాలు. ఎవరైనా వచ్చి నిలబడారనుకోండి. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారిని బాంబు పెట్టి పేల్చేసింది ఒక ఆవిడ. ఎలా వచ్చిందట? బాంబు పొట్టకు కట్టుకొని పంజాబ్ డ్రెస్ వేసేసుకుని ఏం ఎరగనట్టు వచ్చి కాళ్ళకి దండం పెడుతూ బట్టను నొక్కేసింది. అంతే, రాజీవ్ గాంధీ గారు ఏమైపోయారు? పీస్ అయిపోయారు కదా. ఇప్పుడు ఆత్మల వివేచన వరం ఉందనుకోండి, ఆవిడ అక్కడ ఉండగానే నువ్వు అక్కడ ఆగు, నువ్వు బాంబు కట్టుకొచ్చావని చెప్తాడు. అబ్బా, ఏం పవర్ అంటే పరిశుద్ధాత్ముడు పవర్. యేసుప్రభు ఎరిగాడట ఆత్మల వివేచన. అది నువ్వేంటో చెప్పేయాలి. పేతురు గారికి ఉంది అది. చూడండి, అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 1వ వచనం. అననీయ అని ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల మీద పెట్టినప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. తెలిసిపోయిందా? తెలిసిపోయింది. చెప్పాడా? ఎవరికైనా భార్యకి తప్ప ఎవరికి చెప్పలే. భార్య ఎవరికి చెప్పలే. కానీ పేతురు గారికి ఎలా తెలిసిపోయింది? ఆత్మల వివేచన. నీ మనసులో ఏమనుకుంటున్నావు కూడా చెప్పగలిగే క్యాపబిలిటీ ఆ వరంలో ఉంది. ఆత్మల వివేచన. పరిశుద్ధాత్మ కృపా వరాల్లో ఇదొకటి నమూనా. ఇది అర్థమైందా? నమూనా ఇది. ఈ నమూనా ఉండాలి. చెప్పేస్తే అది నీ వద్ద ఉన్నప్పుడు నీ దగ్గర అమ్మిన పెమ్మట అది నీ వశమే ఉండదు. ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నా అని హృదయంలో అనుకున్నది కూడా చెప్పేస్తావా? చెప్పేస్తాడు. హృదయంలో అనుకున్నది కూడా చెప్పేస్తాడు. నిజంగా ఈ వరం ఉంటే ఎంతమంది దొంగలు పట్టేసుకొచ్చాం మనం కదా. పోలీసులకి సపోర్ట్ చేయొచ్చు మనం. ఫ్రెండ్లీ పోలీస్ అయిపోయి ఏమన్నా అబద్ధం చెప్తున్నాడు, చంపలేదు అంటాడంటే అలా చూసి చంపాడండి, ఈడే చంపాడు. ఎలా చంపాడంటే అలా వెళ్ళి అలా వచ్చి అలా దూకి ఆ కత్తి తీసి అదిగో పలానా చోట దాచాడే, కత్తి అక్కడ ఉంది. హృదయంలో తెలిసిపోతుంటే మనకి అది దాచాలన్నా దాచలేడు. మిషన్ అబద్ధం చెప్పదన్నట్టు మనం మొత్తం వచ్చేస్తుంటుంది మనకి. మిషన్ అయినా చెప్పలేదేమో కానీ ఆత్మల వివేచన వరం అన్నవాడు అని చెప్పేస్తాడు. ఇంకా ఇది నువ్వు ఇక్కడ పలానా చోట దాచావు, ఆ శవం పలానా చోటగా పెట్టావు, కత్తి పలానా చోట దాచావు, కత్తి పలానా చోటకి అడిగావు, నువ్వు అక్కడ నుంచి ఇలా తిరిగి వచ్చావు, గూగుల్ మ్యాప్ కూడా తెలియదు. నీ ఆత్మల వివేచన గలవాడు చెప్పేస్తాడనమాట. అది ఆత్మల వివేచన. పరిశుద్ధాత్మ వరాలను చిన్న వేయకండి. మామూలుగా ఉండవు పరిశుద్ధాత్మ వరాలు, చాలా శక్తివంతమైనవి అవి. అది ఎవడబడితాడికి, గాలిగాళ్ళకి, పనికిమాలోళ్ళకి, దరిద్రులకి ఇవ్వడం. ఆ వరం పొందుకోవాలంటే అసలు ఆ రోజుల్లో మరి ఎలాంటి వాళ్ళు ఉన్నారు? పనికిమాలోళ్ళందరికీ ఇచ్చేటి వరాలు. అసలు బైబిలే రాదు, వీళ్ళకి వరాలు ఉన్నాయంటారు. నిజం, వాళ్ళకి బైబిల్ రాదు. వాళ్ళకి చాలా మందికి ఈ వరాలు ఉన్నాయని చెప్పుకుని తిరుగుతున్న వాళ్ళకి తప్పులు బోధించేస్తారు. తప్పులు వాళ్ళ ప్రసంగాలు వింటున్నప్పుడు నాకు అనిపిస్తుంది, నాయన నీకు అసలు ఏం ప్రసంగం రా నాయన, ఎవరు చెప్పారు నీకు ఈ ప్రసంగం, ఎలా నేర్చుకున్నాను అసలు నీకు? నేను బైబిలే రానప్పుడు నీకు వరం ఎలా ఉందిరా నాయన, దేవుడు ఎలాగ ఇచ్చాడు అనుకుంటాను నేను. ముందు వరం ఉందంటే లోపల ఏ ఉండాలి? సత్యం ఉండాలి కదా. నీ లోపల సత్యం లేదు, వాక్యం లేదు, నీకు వరం ఉందా? ఇది ఆత్మల వివేచన. నెక్స్ట్, మరి ఒకరికి నానావిధ భాషలు. ఇది ఆల్రెడీ చెప్పేశాను, నానావిధ భాషలు. మరి ఒకరికి ఆ భాషలకు అర్థాలు చెప్పగలిగే శక్తి. నానావిధ భాషలు కృపావరాల్లో అది కూడా ఉంది. మీరు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో చూస్తారు. మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి. పెంతెకొస్తు పండుగ దినం మీరు చాలాసార్లు చెప్పేసినది, టైం లేదు. ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ భాషల్లో మాట్లాడుచుండగా మనము వినుచున్నామే అన్నారు. ఆ మనది కాని భాష, ఆ భాషలో మాట్లాడడం, మళ్ళీ ఆ భాషకు మరొక వ్యక్తి వచ్చి ఏం చెప్పేయాలట? అదే వరంతో అర్థం చెప్పేయాలి. అంటే వీళ్ళు ఎప్పుడు లిపి నేర్చుకున్న వాళ్ళు కాదు, గ్రామర్ నేర్చుకున్న వాళ్ళు కాదు, భాష నేర్చుకున్న వాళ్ళు కాదు. అయినా కూడా వీళ్ళు ఆ భాషలో మాట్లాడతారు. తమిళం ఎంతమందికి వచ్చేయత్తండి ఇక్కడ? తమిళం నీకు వచ్చేటి ఒకడు ఉన్నాడట. నిజంగా వచ్చా? సగం వచ్చా? మొత్తం వచ్చు. సూపర్. ఎక్కడ నేర్చుకున్నావుటి? ఫోన్లో ఎక్కడో నేర్చుకున్నావులే. సో తమిళ వచ్చినోడు ఒకడు ఉన్నాడండి. మిగిలిన అందరూ తమిళ వచ్చా? రాదు. కానీ పరిశుద్ధాత్మ వరం ఉంటే మీరు తమిళ్లో అయినా మాట్లాడతారు, హిందీలో అయినా మాట్లాడతారు, ఇంగ్లీష్ వాళ్ళు వస్తే ఇంగ్లీష్లో మాట్లాడేస్తారు, ఫ్రెంచ్ వాళ్ళు వస్తే ఫ్రెంచ్లో మాట్లాడతారు, డచ్ వాళ్ళు వస్తే డచ్లో మాట్లాడతారు, కొరియా వాళ్ళు వస్తే కొరియన్లో మాట్లాడతారు. ఓహా అంటారు. సో ఎలా పడితే అలా మాట్లాడేస్తారు. అంటే ఈ వరం ఉంటే నీకు ఏ భాష అడ్డు లేదు, నువ్వు యూనివర్సల్ స్టార్. ఇంకా ఈ ప్రపంచంలో ఏ భాషలో అయినా మాట్లాడగలవు పరిశుద్ధాత్ముడు ఆ వరం నీకు ఇచ్చేస్తే. రెండోది, ఆ వరం నీకు ఇచ్చేస్తే పరిశుద్ధాత్ముడు ఏ భాషలో ఎవరితో మాట్లాడించినా దాని అర్థం నువ్వు నీ సొంత భాషలో ట్రాన్స్లేట్ చేసేయగలుగుతావు. ఇది ఇంకా గొప్ప వరం. ట్రాన్స్లేషన్ కూడా చేసేస్తాడట ఈ వరం ఉన్నవాడు. ఆ వరం ఉన్నవాడు ఓన్లీ మాట్లాడతాడు, ఈ వరం ఉన్నవాడు ట్రాన్స్లేషన్ చేస్తాడు. అందుకే రూల్ కూడా పెట్టాడు ప్రభు. ఏం పెట్టాడంటే, ఎవరైనా భాషతో మాట్లాడాలనుకుంటే పక్కన అర్థం చెప్పే వరం ఉన్నవాడు ఉంటేనే మీరు మాట్లాడాలి. పక్కన అర్థం చెప్పే వరం లేకపోతే మీరు ఏం చేయకూడదు? సైలెంట్గా ఉండాలి, మాట్లాడకూడదు. అదో రూల్ ఉంది బైబిల్లో. మళ్ళీ హైదరాబాద్లో ఆల్రెడీ మాట్లాడాను ఈ ప్రసంగం.
పరిశుద్ధాత్మ భాషల గురించి హైదరాబాద్లో మాట్లాడాను, కావాలంటే యూట్యూబ్లో ఉంది వినండి. సో ఇదండి ప్రస్తుతానికి. ఇంకేమైనా ఉన్నాయా? అనుగ్రహింపబడి అయితే వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే ఆయనకి నచ్చిన వాళ్ళకి ఇస్తున్నాడని ఉంది చూడండి అక్కడ. తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయించున్నాడు. అంటే దేనికోసం ఇచ్చాడు వరాలు? కార్యసిద్ధి కలుగ చేయడానికి ఇచ్చాడు. ఇది విషయం. ఇప్పుడు ఈ నమూనాను బట్టి మీరు లోకంలోకి వెళ్ళండి. ఎక్కడైనా సరే మీకు ఇది కనబడితే ఈ నమూనాల ప్రకారంగా ఉంటే తీసుకోండి. ఈ నమూనాలో లేకపోతే అది దొంగ అంతే. ఇక్కడ పేర్లు పెట్టి పిలవడం అనేది పరిశుద్ధాత్మ కృపావరాల్లో ఎక్కడా లేదు. ఆత్మల వివేచన ఉంది అంతే తప్ప పేర్లు పెట్టి పిలవడం అనేది పరిశుద్ధాత్మ కృపావరాలకు సంబంధించింది కాదు. మా బైబిల్ ప్రకారంగా నువ్వు అవును అంటావా? మా బైబిల్ ప్రకారంగా వరం పరిశుద్ధాత్ముడు ఇచ్చి చాలా మందితో జరిగించాడని చెప్పి నిరూపించు. బైబిల్లో సంఘాల్లో ఎక్కడ జరగలేదు. అపోస్తలు ఎక్కడ అలాంటి పరిమాణాలు చిల్లర వరాలు లేవు. వాళ్ళు చిల్లర వరాలు అవి. ఎవడైనా చేయగలిగేది వరం కాదు. పేర్లతో నేను కూడా పిలవగలను. నాకు తెలిసి ఎన్ని ట్రిక్లు ఉన్నాయో, ఒకటి కాదు రెండు కాదు 100 ట్రిక్లు ప్లే చేయొచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా టెక్నాలజీ వచ్చేసింది. నీ ఫోన్ నెంబర్ తెలిస్తే చాలు మొత్తం డేటా లాగే ఇచ్చు. అర్థమైందా? ఒక్కసారి మినిస్ట్రీకి ఫోన్ చేసి అయ్యగారు వస్తున్నారా రావట్లేదండి మా ఊరు అన్నాం అనుకో, వస్తున్నామమ్మా అంటే చాలు నీ డేటా మొత్తం తీసేయగలను. నీ నెంబర్ తెలిస్తే చాలు, నీ పర్సనల్ నెంబర్. బోల్డ్ ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు పద్ధతులు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక 100 మంది వెళ్ళిపోవాలి సభలకి. అక్కడ రాసుకుంటుంటారు పేర్లు, స్టిక్కర్లు ఎత్తుంటారట, రాసుకుంటుంటారట, డీటెయిల్స్ అడుగుతుంటారట. అప్పుడు నీ పేరు సుమనుకో రామని చెప్పాలి, నీ పేరు శుభలక్ష్మి అనుకో సుజాత అని చెప్పాలి. అర్థమైందా? పేరు మార్చి చెప్పాలి. నీ పేరు శ్రావణి అనుకో శ్యామలని చెప్పాలి. అర్థమైందా? నీ పేరు రాజు అనుకో గోపి అని చెప్పాలి. ఇంటి పేరు ఏదో చెప్పాలి. అప్పుడు దొరికేస్తారు కొంతమంది. లేదు ఎవడైనా నిలబెట్టి అమ్మా నీ పేరు పిలిచాడనుకో, కాసేపు ఆగండి పాస్టర్ గారు మా ఇంటి పేరేటి అని అడగాలి. మా అమ్మగారి ఇంటి పేరేటి, మా ఆయన ఇంటి పేరు ఇది, మా అమ్మగారి ఇంటి పేరేంటి అని అడగాలి. అంటే అమ్మ ప్రభువా అమ్మగారి ఇంటి పేరు అడుగుతుంది ప్రభువా. అమ్మ సిగ్నల్ కట్ అయిందమ్మా రేపు కనపడదా అంటాడు. ప్రభు ఇంటి పేరు అడుగుతుంది ప్రభువా. అమ్మ సిగ్నల్ కట్ అయిందమ్మా అంటాడు. ఏమన్నా మా తాతగారి పేరు ఏంటండి అని అడగాలి. ఈ ధైర్యం ఎవరికి లేదు కదా అక్కడ. అమ్మో పాస్టర్ గారిని అడుగుతామండి అనుకుంటారు వీళ్ళు వెళ్ళినోళ్ళు ఎర్రిగొర్రెలు. అడగండి వెళ్ళి ధైర్యంగా, పాస్టర్ గారు నా పేరు చెప్పారు సంతోషం, మా ఆయన గారి పేరు ఏంటండి, మా మామగారి పేరు ఏంటండి, మా అత్తగారి పేరు ఏంటండి, మా ఇంటి పేరు ఏంటండి, మా అమ్మగారి ఇంటి పేరు ఏంటండి చెప్పండి కొంచెం అని అడగాలి. ఎవరు అడగరు. అలాగ అడగండి అయ్యా మీకు పుణ్యం ఉంటుంది, దొరుకుతారు దొంగలో. ఇప్పుడు దేవుడికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? నీ పేరు చెప్పగలిగిన నీ ఇంటి పేరు చెప్పలేడా? నీ అత్తగారి పేరు, మీ మామగారి పేరు, మీ ఆయన పేరు, మీ వీధి పేరు, మీ ఊరి పేరు, మీ డోర్ నెంబరు, మీ ఆధార్ కార్డు నెంబరు చెప్పలేడా దేవుడు? నిజంగా అతనిలో పరిశుద్ధాత్ముడు వచ్చి డైరెక్ట్గా కూర్చొని ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేదే. నీకు అంత పరిశోధన ఎక్కడొచ్చింది? బైబిల్లోనే అసలు పేర్లు పిలవడం అనేది లేదు. ఏది? కృపావరాల్లో లేదు. మళ్ళీ ముందుకొచ్చి యాకోబును పిలవలేదా, అబ్రహామును పిలవలేదా అనొచ్చు నువ్వు. ఇర్మియాను పిలవలేదా, పౌలును సౌలా అని పిలవలేదా అనొచ్చు నువ్వు. వాళ్ళు పిలిచింది నీ రోగం తగ్గిస్తాను, నీ తెల్లింటికల మీద నల్లింటికలు నడిపిస్తాను, నీ బోరుగుండి మీద ఇంటికలు మొలిపిస్తాను. ఇందుకే అది పిలిచింది. ఎందుకు పిలిచాడు వాళ్ళని? ఆయన సేవ నిమిత్తం, ఆయన పని నిమిత్తం పిలిచాడు. మరి మిమ్మల్ని ఎందుకు పిలుస్తున్నాడు? వీడికి డబ్బులు ఇవ్వడానికి పిలుస్తున్నాడు, వీడి పబ్లిసిటీ కోసం పిలుస్తున్నాడు. నువ్వు వెళ్ళి అక్కడ గొర్రెలా బలవుతున్నావు అక్కడ పబ్లిసిటీకి. ఈ మాత్రం సెన్స్ ఉంటుంది. మళ్ళీ వస్తారు, ఇలాంటి వాళ్ళు వస్తారు. అబ్రహామును పిలిచాడు కదా బ్రదర్, మోషేను పిలిచాడు కదా బ్రదర్. వాళ్ళు పిలిచింది పని కోసం, నిన్ను నన్ను కూడా పిలిచాడు మరి పని కోసం. ఇప్పుడు యూనివర్సల్ పిలుపు, మనం కూడా పిలుపుని పొందుకున్న వాళ్ళమే. ప్రభు వల్ల సత్యం ద్వారా పిలువబడ్డాం మనం. ఆయన పిలుపుని అందుకునే సేవలోకి వచ్చాం, ఆయన పిలుపుని అందుకుని పని చేస్తున్నాం. ఆయన పిలిస్తే ఎవడో ఒకరి ద్వారా పిలిస్తే అది సెపరేట్గా ఉంటుంది. అది ఆ పిలుపు నీకేదో పని అప్ప చెప్తేనే పిలుస్తాడు. అది అర్థమైందా? సాగర్ ఇలారా అన్నాను అనుకో, వచ్చిన తర్వాత వెళ్ళిపో అంటే ఎందుకు పిలిచినాడు, ఎందుకు పొమ్మన్నట్టు. పని ఉంటే పిలుస్తాడు, ఆ పిలుపు వేరు. ఈ దిక్మాలిన వారం జరిగే పనికిమాలిన పిలుపులు కాదు, ఈ పిలుపులు కాదు అవి. అర్థమైందా? కాబట్టి ఇంత క్లారిటీగా మీకు వరాల గురించి చెప్పా. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రసంగం వినండి, విని రాసుకోండి చక్కగా. బైబిల్ దాటి ఎవరు బోధించినా నమ్మకండి. ఒకవేళ ఇది కాదు ఇంకా ఏదో ఉంది అని అంటే కనుక చక్కగా వాళ్ళు ప్రసంగిస్తారు కదా, మన ముందుకు రమ్మనండి. నేను రమ్మనే పిలుస్తున్నాను, ఎవరిని పొమ్మని పిలవట్లా. అందరూ వచ్చిండ్రా నాయన అక్కడ మీట్ అవుదాం అంటున్నాను నేను. అంతేనా? ఎంత ధైర్యవంతుడు ఎక్కడ దొరుకుతాడు వాళ్ళకి బంపర్ ఆఫర్ ఇచ్చేవాడు. నేను వస్తాను రా బిడ్డలరా మీ దగ్గరికి అంటున్నానంటే అసలు మరి ఈ టైప్ ఆఫ్ మనిషి దొరికినప్పుడు పండగ చేసుకోవాలి వాళ్ళు. అమ్మయ్య బయటోడు దొరికాడు, ఎవడు రాడంటాడు, నేను వస్తానంటున్నాడు అని వెంటనే నాకు ఫోన్ చేసి రండి సార్ అని పిలవాలి. అలా నాకు ఎవరైనా చేయమనండి, నేను వస్తాను 2 వీడియోలు పెట్టమని రమ్మంటాను తప్ప నేను పొమ్మనన్ను. రా నాయన రా
కూర్చున్నావురా, ఏంటి నీ బాధ ఏంటి చెప్పు, మాట్లాడుకుందాంరా, మాట్లాడుకోవడానికి ఇందులో తప్పే ఉంది, రా మాట్లాడుకుందాం ప్రేమగా అంటాం తప్ప ఇది ఏమైనా కిక్ బాక్సింగే కాదు కదా, ప్రేమగా మాట్లాడుకోవడమే కదా. ఇప్పుడు చూడండి, చక్కగా వాక్యం ముందేసి కూర్చున్నాం, నమూనా పెట్టుకున్నాం, ఇందులో ఉంటే ఫాలో అవుదాం, ఇందులో లేకపోతే దొంగడని చెప్దాం, అంతే. ఇది మాట్లాడుకుందాం అంటే పరిశుద్ధాత్మ కృపావరాలు అన్నప్పుడు కృపావరాల్లో ఈ గ్యారెంటీలు లేవు. కాబట్టి మనం పరిశుద్ధాత్మను నమ్మేవాళ్ళం కాబట్టి మా ఒరిజినాలిటీకి దెబ్బ తగలకుండా డూప్లికేట్ గురించి మాట్లాడుతున్నాం. అన్యజనులు, ఇప్పుడు ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను. నిజంగా పరిశుద్ధాత్మ శక్తి అయితే దాన్ని ఎవ్వడూ కించపరచలేడు. ఏ అన్యుడు దాన్ని ఏం చేయలేడు, కించపరచలేడు, అవమానపరచలేడు. దాన్ని శిరస వహించాల్సిందే. శక్తిని ఎవడు కాదనగలడండి? శక్తిని ఎవడు కాదనగలడు? ఇప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మందికి పంచిపెట్టాను అనుకోండి, చూసినోడు వచ్చి నా కాళ్ళ మీద పడిపోవాలో వద్దా? పడిపోవాలంతే. నన్ను ఇంక వ్యతిరేకించలేడు. అక్కడ దడ 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 వణికేస్తుంటాడు. సమాధి దగ్గరికి వెళ్ళి లాజర్ కమౌట్ అన్నాను అనుకో, ఏమంటాడు? హడలెత్తిపోతాడు. అమ్మో, ఈయన నిజంగానే గొప్ప శక్తి గలవాడు అంటాడు. అంతే తప్ప మనల్ని ట్రోల్ చేయడానికి, మన మీద కామెడీ చేయడానికి అవకాశం ఉండదు. కానీ ఈరోజు ఎంతమందిని ట్రోల్ చేస్తున్నారు చూడండి, ఎంతమందిని చీటింగులు, మాయమాటలు, అబద్ధాలు. అట్టుపళ్ళు పంచేవాడు ఒకడు, కొబ్బరికాయలు పంచేవాడు ఒకడు, అంజురపళ్ళు పంచేవాడు ఒకడు, బూడిద మీద వేసి కూర్చునేవాడు ఇంకొకడు. ఎవడండి బాబు వీళ్ళంతా? ఎక్కడి నుంచి వచ్చారో నాకు అర్థం కావట్లేదు. బైబిల్ ఎక్కడైనా ఉన్నాయండి అలాంటి పనికిమాల పనులు? లేవు. అడెవడో బూడిద బాబా అంట, మీద 3-4 బత్తాలు బూడిదేసి కూర్చుంటాడంట. మరి ఎవడో ఏంది ఇవన్నీ? సో మీరు నమ్ముతున్నంతకాలం ఇలాంటి వాళ్ళు మోసం చేస్తానే ఉంటారు. తర్వాత మీ ఇష్టం, నన్ను తిట్టుకుంటారా తిట్టుకోండి. మహా అయితే ఇంకొక 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతుకుతాం. ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళు తిట్టుకున్న తర్వాత ఇద్దరం చచ్చిపోతాం, అక్కడికి వెళ్దాం. దేవుడు ఎవరికి దండేస్తాడో ఎవరికి బండేస్తాడో అప్పుడు తెలుసుకుందరు. కానీ నేను యథార్థవంతున్నా, వాళ్ళు యథార్థవంతులా, రోషం కలిగినోడు ఇలా ధైర్యంగా మాట్లాడతాడా, దొంగలు ఎలా ధైర్యంగా మాట్లాడతారా మీకు అర్థమవుతుంది. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి. ఎవ్వరూ దయచేసి మోసపోకండి. ఆత్మానుసారంగా సత్యంలో కట్టబడండి. మరలా ఒక మాట చెప్తున్నా, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది తప్ప అద్భుతం మిమ్మల్ని స్వతంత్రులుగా చెయ్యదు. సత్యములో ఉన్న వాడికి అద్భుతం జరుగుతుంది తప్ప అద్భుతం కోసం వెతికేవాడు సత్యము వలన స్వతంత్రాన్ని పొందలేడు. నిత్యజీవం సత్యం ద్వారానే దొరుకుతుంది. నిత్యజీవం కంటే అద్భుతం గొప్పదేమీ కాదు. కాబట్టి ఎవరు దీన్ని గ్రహిస్తారో వాళ్ళు దేవునికి సంపూర్ణ విధేయత చూపిస్తారు, బాగుపడతారు. మీరందరూ బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దేవుడు మీకు ఆ వివేకము, విజ్ఞత, జ్ఞానము, పరిశుద్ధాత్మ నింపుదల సమృద్ధిగా అనుగ్రహించి ఆ పరిశుద్ధాత్మను గురించి ఎరుగగలిగే విధంగా మీ మనోనేత్రములు తెరుచునుగాక. ఆమేన్.